నమస్తే మాస్టర్స్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్‌కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడంకు, ఇక్కడున్న ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ముందుగా ది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనందరికీ తెలుసు మాస్టర్స్, మనం ది కంప్లీట్ మ్యాన్ అనే వినూత్నమైన ప్రోగ్రామ్‌కి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ మే 15వ తారీఖు నుంచి మొదలైంది మాస్టర్స్. ఈ ప్రోగ్రామ్‌లో ప్రతి ఒక్క సీనియర్ మాస్టరు కూడా పత్రి సార్‌తో ఎన్నో సంవత్సరాలుగా చాలా దగ్గరగా ఉంటూ, వారు పత్రి సార్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారో, ఏం గ్రహించారో, వాళ్ళు ఏం ఆచరిస్తూ వస్తున్నారో, ఆ విషయాల గురించి మనతో షేర్ చేసుకుంటున్నారు మాస్టర్స్. సో, ఈరోజు మనకి ఫకీరయ్య మాస్టర్ సిద్ధంగా ఉన్నారు కర్నూలు నుంచి. సార్ వృత్తిరీత్యా హెడ్ కానిస్టేబుల్‌గా వర్క్ చేస్తున్నారు మాస్టర్స్. సార్‌కొచ్చిన సందేశాన్ని మెసేజెస్ అనుసంధానంగా సార్ ప్రక్రియగా తన పేరుని మార్చుకున్నారు మాస్టర్స్. సో, సార్‌కి వెల్కమ్ చెప్పుకుందాం. సార్ దగ్గర నుంచి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మాస్టర్స్. ఫకీరయ్య సార్, వెల్కమ్ టు ద సెషన్ సార్. ఓవర్ టు యూ సార్. ఓకే, నమస్కారం మేడం. ఎస్ సార్. మన జగద్గురువు పితామహ సుభాష్ పత్రిజీ గారికి, మరి ప్రకృతి మాతకు, మరి ఛానల్ నడిపిస్తున్న బిందుమతి మీద వరకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఓకే మేడం, నేను ఓకే. గత 22 సంవత్సరాలు వినపడుతుందా మేడం? వినిపిస్తుంది సార్. ఓకే సార్. నేను గత 22 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాను. మరి 13 సంవత్సరాల నుంచి గత 14 సంవత్సరాల నుంచి శాకాహారిగా మారాను. మన పత్రిజీ సాంగత్యంలో నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా పత్రిజీ గారి సాంగత్యంలో నా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏమంటే, సారు కంప్లీట్ మ్యాన్ అని పదం వచ్చినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని, తన మానసిక స్థితిని, తన యొక్క ఆ పరిపూర్ణ పురుషుడిగా తీర్చిదిద్దుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకు కేటాయించినటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా మనం భావించాలి. మరి అదేవిధంగా మన పత్రి సారు కంప్లీట్ గాడ్ అని చెప్పలేదు. ఈ యొక్క కార్యక్రమం కంప్లీట్ గాడ్ అని చెప్పలే. మనం అందరం గాడ్లమని చెప్తా ఉన్నాం, కానీ కంప్లీట్ మ్యాన్ అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే భూమి మీద పుట్టిన తర్వాత కంప్లీట్ మ్యాన్ అనేటువంటిది పరిపూర్ణత సాధించినప్పుడే ఆ పదం ఆపాదించవచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. మరి ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి మంచి యొక్క కార్యక్రమం. మరి సరే, అయితే పత్రి సారు ఎందుకు పరిపూర్ణత సాధించాడు, నా యొక్క నేను అర్థం సారు గురించి తెలుసుకున్నటువంటి విషయాల్లో ఆయనలో పరిపూర్ణత ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు, నేను ఆయన నుంచి ఏం నేర్చుకున్నటువంటి విషయాలు నేను చెప్పదలిచాను. మరి అయితే ఈరోజు నేను ఎన్నో స్టడీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే భగవద్గీత చదివాను, బైబుల్ చదివాను, ఖురాన్ చదివాను. అన్నిట్లో ధ్యానం ఉంది, కానీ ప్రత్యేకించి ధ్యానం అనేటువంటి కాన్సెప్ట్ ఎవరు ముందుకు తీసుకురావట్లేదు. ఎందుకంటే డొంక తిరుగుళ్ళు అనమాట. అంటే ఫస్ట్ పూజ అని, లేకుంటే వేరే కార్యక్రమం అని, లేకుంటే ప్రార్థన అని, ఇట్లా తిరిగి వస్తూ ఆఖరికి ధ్యానం చేస్తూ తన పరిపూర్ణతను సాధించుకునేటువంటి ఈ సమాజంలో ఎందుకు ఆ విధంగా చేస్తున్నారంటే, మనుషులు ఎదగడానికి ప్రాపంచికత ఎక్కువ చూపిస్తున్నారు కాబట్టి, ఆధ్యాత్మికానికి ఎక్కువ అవకాశం ఇవ్వడం లేదు కాబట్టి, ఈ డొంక తిరుగుళ్ళు కార్యక్రమం జరుపుతున్నారు కాబట్టి, డైరెక్ట్ గా పత్రి సార్ ఏం లేదు, అంటే ప్రాపంచికతలోనే ఉంటూ ఆధ్యాత్మికతను సాధించుకోవడానికి ధ్యానం అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా అవసరం అనేటువంటిది అన్ని క్రోడీకరించిన తర్వాత ఆయన ఈ కాన్సెప్ట్ ను పెట్టడం జరిగింది. ఈ పెట్టినందుకు నాకు, ఎందుకంటే అన్ని తిరిగిన తర్వాత అన్ని జపం చేశాను, క్రియాయోగం చేశాను, పూజలు చేశాను, స్తోత్రాలు చదివాను, రకరకాలవన్నీ చదివాను, భగవద్గీత చదివాను. నాకున్న సారాంశం సార్ దగ్గర నాకు దొరికిందనమాట. ఎప్పటి నుంచి దొరికింది ఏంటంటే, గత 14 ఏళ్ల నుంచి సారు 2012 అంతకంటే ముందు మహాధ్యాన చక్రాలు జరిగాడు. ఆ మహాధ్యాన చక్రం జరిగినప్పుడు అక్కడ ఆడియోస్ చాలా విడుదలైనాయి. అప్పుడు బుక్స్ లేవు, వీడియోస్ లేవు, యూట్యూబ్స్ లేవు. ఆడియోలో 60 ఆడియోలు చేశాడు.
60 ఆడియోల్లో ప్రతి సబ్జెక్ట్ మీద ఆ, నాకున్న ఏమైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ ఉన్న ప్రతి సబ్జెక్ట్ మీద ఆయన క్లారిఫై చేశాడు. ఎక్కువసేపు కాకుండా అర్ధ గంట 20 నిమిషాలు ఈ ఈ యొక్క ఆడియోస్ ని ఆ, అప్పుడు విడుదల చేశారు. దాదాపు 60 వీడియోలు చేశారు, 60 ఆడియోలు చేశారు. ఈ 60 ఆడియోలు నేను ఏం చేశానంటే నా సెల్ ఎక్కించుకుని ప్రతిరోజు, అంటే అర్ధ గంట ఎట్లా వాకింగ్ చేస్తాను కాబట్టి ఆ ఆ యొక్క ఆడియోలు, అంటే అప్పుడు సబ్జెక్ట్స్ ఏమేమిటంటే ఆడియో ఆడియో ప్రతిరోజు ఒకటి వినడము, ఆ విధంగా మళ్ళా 10 రోజులకు ఇంకొకటి, అదే ఒక్కొక్క దాన్ని 10 సార్లు వినాల్సి వచ్చింది నాకు. ఆ వినడం వలన ఆయన యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేది నాకు పూర్తిగా నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నాకు ఉత్తమోత్తముల్లో ఆధ్యాత్మిక వ్యక్తులలో, ఆధ్యాత్మిక తాత్వికవేత్తలలో ఇంతకంటే పరిపూర్ణత సాధించిన వ్యక్తులు ఆ నాకు ఎవరు దొరకలేదనేటువంటిది కాన్సెప్ట్ నాకు నచ్చి, ఆ రోజు నుంచి సార్ యొక్క సాంగత్యంలో నేను ప్రతిదీ ఎప్పుడైనా పోయినప్పుడు మనకు డౌట్స్ ఏముండవు, ఆ డౌట్స్ అన్ని కూడా ఆడియోలో ఆయన విడుదల చేశాడు. ఆడియోలో ఏమిటంటే, అంటే ధ్యానం గురించి కానీ, శ్వాస విజ్ఞానం గురించి, ఆనాపాన సతి అని, శ్వాస విజ్ఞానం అని, ధ్యానం వల్ల లాభాలేంటి, ధ్యాన అనుభవాలేమి, పిరమిడ్ నవరత్నాలని, దీనికి సంబంధించి మామూలుగా ధ్యానం గురించి ఇవి, మరి యోగం గురించి ధ్యాన యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము, భక్తి యోగము, ముక్తి యోగము, ఆత్మ యోగం అని చెప్పేసి ఈ రకరకాలుగా, అంటే ఒక అర్ధ గంట వీడియోస్ ఆ ఆ సబ్జెక్ట్స్ ని పెట్టి విడుదల చేశాడు. తర్వాత ఆత్మ గురించి, ఆత్మ విజ్ఞానము. నాకు నచ్చినటువంటిది ఏమిటంటే యోగ పరంపర. యోగ పరంపరలో పునరుజ్జన్మ, అంటే పునరుజ్జన్మ ఏ విధంగా మనం వస్తాము, అంటే 3 కాన్సెప్ట్స్: జాగృతి అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అనేటువంటిది నాకు వేరే చోట ఎక్కడ దొరికినప్పటికీ ఈ యోగ పరంపరలో ఉన్నటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ నేను ప్రతిసారి వినటం. అంటే పునరుజ్జన్మ అంటే ఎవరు కూడా యాక్సెప్ట్, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ చేసినప్పటికీ అది నమ్మశక్యంగా అనేది రుజువులు కానీ చూపించేటువంటి పరిస్థితి ఉండదు. ఆ కాన్సెప్ట్ లో ఈయన సార్ క్లియర్ గా, అంటే ఇది వాస్తవము అనేటువంటి కాన్సెప్ట్ అన్ని క్రోడీకరించి చెప్పడం జరిగింది. దానివల్ల నాకు మంచి ఈ ఈ జ్ఞానాన్ని, అంటే పునరుజన్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నటువంటి జ్ఞానం నాకు పూర్తిగా లభించింది అనమాట. ఆత్మ విజ్ఞానంలో ఆత్మకు మరణం లేదు అనేటువంటి కాన్సెప్ట్, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనిషికి ఏదైతే డౌట్స్ ఉంటాయో, ఆధ్యాత్మిక డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని కూడా ఆయన దగ్గరికి పోకున్నప్పటికీ ఆయన ద్వారా విడుదలైనటువంటి ఆడియోలు వినడం వలన సంపూర్ణమైనటువంటి జ్ఞానం మనకు లభిస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏమంటే కొంచెం శ్రద్ధ అనేది ఉండాలి. నేర్చుకోవాలంటే శ్రద్ధ, తెలుసుకోవాలంటే శ్రద్ధ. ఈ శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో ఆ శ్రద్ధ వలన సార్ చెప్పినటువంటి కాన్సెప్ట్ మనకు సంపూర్ణంగా మనకు అర్థమవుతుంది. సారు సాంగత్యంలో మనం జీవించడానికి, ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించడానికి దోహదపడుతుంది అనేది ఒకటి. మరి సార్ చెప్పినటువంటి కాన్సెప్ట్ లో చాలా చెప్పాడు. అంటే వాక్ చేతనం కానీ, తర్వాత ఇవన్నీ కూడా నేను ప్రతిరోజు వినేటువంటి. కాబట్టి నేను సారు యొక్క వాక్కును, సారు యొక్క మనసులో ఉన్నటువంటి తత్వాన్ని నాకు జీర్ణించుకోవడం జరిగింది అనమాట. ఆ రోజు నుంచి సారు యొక్క సాంగత్యం దొరికింది. అయితే సెకండ్ కాన్సెప్ట్ ఏమిటంటే శాకాహారం. దీని వలన, ధ్యానం అనే కాన్సెప్ట్ వలన ఏమవుతుందంటే నేను ఎవరో తెలుసుకుంటాను, నేను ఎక్కడికి పోతానో తెలిసిపోతుంది, సమాజం అంటే ఏం తెలిసిపోతుంది, ఈ జీవుడు అంటే ఏం తెలిసిపోతుంది, ఆత్మ అంటే ఏం తెలిసిపోతుంది అనేటువంటిది ఇది ఆధ్యాత్మిక సంబంధించినటువంటి సిద్ధాంతము. ఈ సిద్ధాంతము వేరే రకంగా ఎక్కడ దొరకదు. అంటే ఉపాసన సిద్ధాంతము, విపసన సిద్ధాంతం అని చాలా రకాలుగా చాలా మంది, కొంతమంది బురుకుటి మీద పెట్టమంటారు, కొంతమంది గుండె మీద పెట్టుకోమంటారు, కొంతమంది హృదయం మీద పెట్టుకోమంటారు, కొంతమంది మూలాధార చక్రం మీద పెట్టుకోమంటారు, కొంతమంది సహస్రామ చక్రం పెట్టుకుంటారు, కొంతమంది ముక్కు మీద పెట్టుకోమంటారు. రకరకాలు చెప్పినప్పటికీ శ్వాస కాన్సెప్ట్ అనేది నాకు చాలా నచ్చింది అనమాట. శ్వాస కాన్సెప్ట్ ఎందుకు నచ్చిందంటే శ్వాస అనేది అక్కడ ఉండదు, శ్వాస ఆగిపోతుంది, తర్వాత శ్వాస మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, తర్వాత నెక్స్ట్ స్టెప్ వస్తుంది. కానీ మిగతావన్నీ కూడా ఒక దాని మీద కేంద్రీకృతం అవుతాం కాబట్టి మనం అక్కడే ఉంటాం అనేటువంటిది ఈ కాన్సెప్ట్ నాకు నచ్చి, శ్వాస విజ్ఞానము, శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్ సార్ నుంచి నాకు సంపూర్ణంగా నాకు సబ్జెక్ట్ అర్థమై దాని సారు సాంగత్యంలో జీవించాల్సిన ఆవశ్యకత నాకు ఏర్పడింది. అయితే ఈ శాకాహారం అనే కాన్సెప్ట్, అంటే
మానవాళిని గాని, జీవరాశిని, జీవకోటిని ఏ విధంగా పరిరక్షించాలనేటువంటిది కాన్సెప్ట్ ఎవరు కూడా పెట్టరు. ఏ మతంలో కూడా ఈ యొక్క సిద్ధాంతం లేదు. శాకాహారం అనే కాన్సెప్ట్. హిందూ మతంలో లేదు. హిందూ మతంలో తినకూడదని ఉంది కానీ, క్రైస్తవ మతంలో తినకూడదని ఉంది కానీ, ఏ మతంలో జైన మతం కానీ ఈ కాన్సెప్ట్ ప్రత్యేకించి ఈ కాన్సెప్ట్ ఎవరు పెట్టలేరు కాబట్టి, ఈ కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఆ కాన్సెప్ట్ నచ్చి సారు సాంగత్యమైన తర్వాత కొన్ని రోజులు తిరిగిన తర్వాత కొన్ని రోజులు ఉండి కూడా తర్వాత మానేసుకోవాల్సిన ఖచ్చితమైనటువంటి నిర్ణయం కాబట్టి, సారు నిర్ణయం కాబట్టి నేను మానేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికి మానేసి 13 ఏళ్ల పైన ఈ విధంగా మనకు అవుతుందన్నమాట. అయితే మరి కంప్లీట్ మ్యాన్ మనం ఎందుకంటామంటే మ్యాన్ అంటే మనిషి. మనిషిలో కోరికలు, ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రించుకున్నప్పుడు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు మనం కంప్లీట్ మ్యాన్ అనేటువంటిది మనకు చెప్తా ఉండమండి. అంటే సార్‌లో అంటే రజోగుణం 33%, తమో గుణం 33%, సాత్విక గుణం 33% 100% ఉండి కూడా వాటిని ఎప్పుడు కావాలో అప్పుడు ఉపయోగించుకొని మళ్ళా నిర్గుణంలోకి రావడం అనేటువంటిది కాన్సెప్ట్ సారథి కాబట్టి ఈ కంప్లీట్ మ్యాన్ అనడానికి ఈ పదానికి ఖచ్చితమైనటువంటి పదం మన పత్రి సార్‌కి ఆపాదించడం అనేది వాస్తవమైన సత్యం ఇది. దాంతో పాటు నేనొకటి మామూలుగా సనాతన ధర్మంలో మనం ఏం చెప్తామంటే 4 సిద్ధాంతాలుగా మనం చెప్తా ఉన్నాం. మరి 4 సిద్ధాంతాలు అంటే మనుషులు ఏ విధంగా జీవిస్తున్నారనేటువంటిది 4 సిద్ధాంతాల్లో మనం చెప్పినప్పుడు ఈ యొక్క ఆహ్, 4 సిద్ధాంతాలు ఏమంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థము, తర్వాత సన్యాసం. ఈ విధంగా మనుషులు ఆధ్యాత్మిక ఆలోచన ఆధ్యాత్మిక అందలం సాధించడానికి ఈ యొక్క స్టెప్స్‌గా మనం చెప్పుకుంటున్నాం. కాకపోతే మన ప్రాపంచికంగా, మన భౌతికంగా మనం ఆలోచన చేసినప్పుడు ఏమైతే ఉంటుందంటంటే బ్రహ్మచర్యంలో అంటే 15 ఇయర్స్ వరకు సింగిల్‌గా మనం జీవించడానికి మనిషి అవకాశం ఉంటుంది. తర్వాత 20 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమంలో మనిషి జీవించడానికి ఆస్కారం ఏర్పడతా ఉంది. తర్వాత వానప్రస్థానము అనంటంటే ఒక 50 ఇయర్స్ తర్వాత వానప్రస్థానం అవుతుంది. 60 ఏళ్ళు మామూలుగా ఎవరు ఉండరు కాబట్టి సన్యాసంలో జీవించడానికి మనిషికి ఆస్కారం ఏర్పడుతుందనేటువంటిది మన సనాతన ధర్మంలో ఈ సిద్ధాంతాలుగా మనం చెప్తా ఉన్నాం. అయితే బ్రహ్మచర్యం అంటే భార్య లేకుండా ఉండడం అనేది ఒకటి. గృహస్థాశ్రమం అంటే కుటుంబంతో కలిసి ఉండడం అనేది ఒకటి. ఆహ్, వానప్రస్థానం అంటే కుటుంబాన్ని అన్ని వదిలిపెట్టేసి అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ ఆహ్, ప్రకృతితో జీవించడం అనేది ఒకటి. సన్యాసం అంటే అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేటువంటిది కాన్సెప్ట్ మన మామూలుగా సనాతన ధర్మంలో ఇది చెప్తా ఉంటాం. కానీ దీంట్లో కంప్లీట్ మ్యాన్ అనే దానికి అర్థం ఉండదనేది నా ఒక కాన్సెప్ట్. నేను ఒక దగ్గర విన్నది ఏమనంటే మరి ఎప్పుడైతే ఒక వ్యక్తి భూమి మీద పుట్టిన తర్వాత భూమి మీద పుట్టినటువంటి కొన్ని సందర్భాలు మనిషి చేయాల్సినటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో అవి చేసినప్పుడే నిజమైనటువంటి పరిపూర్ణత సాధించినాడని చెప్పడానికి మనం ఆ, ఆ, చెప్పవచ్చు. అందులో ఏమంటే బ్రహ్మచర్యం ఏంటంటే సమాజంతో లేకోకుండా, భార్యతో లేకోకుండా, కుటుంబంతో లేకోకుండా బ్రహ్మచర్యంగా నీవు ఒక్కడిగా బతకాలనుకుంటున్నావు ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో ఈ రూపాయి భాగంలో 100%లో 25% మాత్రమే నీ యొక్క జీవన విధానాన్ని నీవు కొనసాగిస్తున్నట్లుగా మనం చెప్పవచ్చు అనమాట. అయితే ఇంకా 75% ఆయన పరిపూర్ణత సాధించినట్లు కాదు. బ్రహ్మచర్యం ఏంటంటే భార్య లేకుండా ఉండడం అనేది ఒక కాన్సెప్ట్ అయితే, భార్య లేకుండా, సమాజం లేకోకుండా, నీకు హాస్టల్ లేకోకుండా సింగిల్ గా బతుకుతున్నావంటే సమాజానికి దూరంగా బతుకుతున్నావంటే సమాజంతో నీకు సంబంధం లేకుండా బతుకుతున్నాము అంటే నీ జీవితాన్ని ఒక 25% మాత్రమే అర్థం చేసుకుని జీవిస్తున్నట్లుగా మనం ఒకటి ఇక్కడ భావించవచ్చు అనమాట. అయితే తర్వాత గృహస్థాశ్రయంలో తను బతుకుతూ లేక జీవితాన్ని కొనసాగిస్తూ తన కుటుంబాన్ని కూడా తినాలి, తన కుటుంబాన్ని కూడా పోషించాలి, తన కుటుంబం కూడా ఈ సమాజంలో ఈ భూమి మీద బతకాలి అనేటువంటిది ఏదైతే కాన్సెప్ట్ పెట్టుకుని ఆ విధంగా జీవిస్తున్నాడో దాన్ని గృహస్థరాశ్రమం అంటాము. తన పరిపూర్ణత 100% యొక్క జీవన విధానంలో ఒక 50% మాత్రమే తన యొక్క పరిపూర్ణత సాధించినట్లుగా మనం చెప్పుకోవచ్చు.
అయితే ఈ పరిపూర్ణత 50% అంటే మనమంతా కూడా ఎక్కువ శాతము గృహస్థాశ్రమంలో ఉంటున్నాం. అంటే కుటుంబాన్ని అంటిపెట్టుకొని మనం ఈరోజు జీవితాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి మనం 50% మాత్రమే జీవితాన్ని కొనసాగిస్తున్నామని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. తర్వాత వానప్రస్థం. వానప్రస్థానంలో 75% అతను పరిపూర్ణత సాధించినట్లు. ఎందుకు అనంటంటే, ఆ వానప్రస్థానంలో బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి 25% అంటే తను బతుకుతున్నాడు. తనకు రెండవది తన కుటుంబం బతుకుతున్నాడు 50%. తన కుటుంబంతో పాటు తన చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని కూడా బతికియడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సందర్భంలో అతను 75% యొక్క తన జీవన విధానాన్ని 75% పరిపూర్ణత సాధించినట్లుగా మనం ఈ యొక్క వానప్రస్థానంలో మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఏదైతే సన్యాసం ఉందో, ఆ సన్యాసంలో 100% తన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాడని. అంటే అక్కడ అర్థం ఏమి? మనిషి తను బతుకుతున్నాడు 25%, తన భార్య పిల్లలు బతుకుతున్నారు 50%, తన చుట్టుపక్కల ఉన్న సమాజం బతుకుతా ఉంది 75%. దాంతో పాటు తన చుట్టుపక్కల ఉన్న జీవ జీవకోటి ప్లస్ హాస్టల్ సంబంధించినటువంటి ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళు ఆధ్యాత్మికంగా తర్వాత మరణాంతరం ఏ విధమైనటువంటి సుఖ దుఃఖరహిత జీవితాన్ని కొనసాగించవచ్చు, అంటే మోక్షానికి ఎవరైతే అర్హత సాధించవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ గురించి అందరినీ ఎవరైతే తీసుకుపోతారో వాళ్ళు సన్యాసంలో ఉన్నట్లు, అంటే 100% యొక్క పరిపూర్ణత సాధించినట్లు అనేటువంటిది ఇక్కడ మనకు కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. ఈ సన్యాసం అనే పదానికి ఎందుకంటే మన పత్రి సార్కి ఒక్కరు మాత్రమే కంప్లీట్ మ్యాన్ అనేటువంటిది కంప్లీట్ గా పరిపూర్ణత సాధించినటువంటి సన్యాసం 100% పరిపూర్ణత సాధించినట్లుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే తను బతుకుతున్నాడు కానీ తను లేడు. తర్వాత కుటుంబం కూడా ప్రేమిస్తున్నాడు, కుటుంబం కూడా బతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆ కుటుంబం గురించి ఆలోచన చేయడం లేదు. తర్వాత సమాజం గురించి పట్టించుకుంటున్నాడు. సమాజాన్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 75% చేస్తా ఉన్నాడు. తర్వాత ఇవన్నీ చేస్తూ సన్యాసంలో 100% అంటే ఎవరు కూడా నాకు సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళని మోటివేషన్ చేసడానికి నా బాధ్యత. భార్య ఒక బంధంగా నేను ఉంది కాబట్టి ఆ భార్య బంధాన్ని నేను పోషించానే తప్ప ఆ భార్యతో సంబంధం లేనటువంటిది ఎన్నో సందర్భాల్లో ఆయన ప్రసంగాల్లో మనం వినే ఉంటాం. తర్వాత తాను ఉండాలి, తన సొంత కోరికలు ఉండాలి అంటే తనగా భూమి మీద బతకడానికి డాక్టర్కు చూపించుకోవడం కానీ ఎక్కువ రోజులు బతకడానికి ఇంకా రకరకాలుగా కోరికలు ఉండడం అంటే తన వ్యక్తిత్వాన్ని తను పెంచుకోవడం అంటే అది కూడా వదిలిపెట్టేసినాడు. ఎప్పుడు చనిపోయేది ఎప్పుడు అవసరం లేదు, మనం ఎక్కువ రోజులు బతకాల సర్వీస్ చేయాలి అనేటువంటిది కాన్సెప్టే అయినా తప్ప ఇవన్నీ ఉన్నాయి కానీ అవేవి నావి కాదు అనేటువంటి కాన్సెప్ట్ సన్యాసంలో ఎప్పుడైతే ఉన్నాడో ఆ యొక్క మన పత్రి సార్ని సన్యాసంలో ఉన్న పరిపూర్ణత సాధించినటువంటి కంప్లీట్ మ్యాన్ అనేటువంటిది మనకు సారుకు ఒకరికి మాత్రమే ఆపాదించవచ్చు అనేటువంటిది నా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరి మేడం టైం అయిందా? ఇంకొకటి కాన్సెప్ట్ ఏమంటే ఇంకొక 2 నిమిషాలు చెప్పేసి వదిలేదు. ఇప్పుడు దీంట్లో మనకు అర్థమైంది ఏమంటే ఏం మేడం? ఓకే సార్. దీంట్లో మనకు అర్థమైంది ఏమంటే భగవద్గీతలో తమో గుణం, రజోగుణం, సాత్విక గుణము, నిర్గుణము, ఈ గుణాలు ఎప్పుడైతే మనిషికి ఉన్నాయో ఆ గుణాలన్నిటినీ మనసుకు కేటాయించినటువంటి వాటిని పరిపూర్ణంగా వాడుకోవాలి అనేటువంటిది సార్ కాన్సెప్ట్. రజోగుణాన్ని అవసరమైతే వాడుకోవాలి, కానీ మన చేతిలో బంతి అనేది ఉండాలి. ఆ బంతి ఏంది? నిర్గుణం అనే బంతి. ఆ నిర్గుణం అనే బంతి చేతిలో ఎప్పటికీ పత్రిసార్లో ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు రజోగుణం పాటించాలి, అంటే బంతి గోడ కొట్టిన బంతి మళ్ళీ వచ్చి చేతిలోకి వచ్చినట్లుగా. అంటే రజోగుణాన్ని వాడుకుంటాడు, గుణం నాది కాదని చెప్పేసి మళ్ళా నిర్గుణంలోకి వచ్చేస్తాడు. తమో గుణాన్ని అప్పుడప్పుడు వాడుకుంటాడు, ఆ గుణాన్ని వాడుకొచ్చి మళ్ళీ చేతుల బంతి ఏ విధంగా వచ్చేస్తుందో మన నిర్గుణంలోకి ఎట్లా వచ్చేస్తుందో ఆ విధంగా ఆ నిర్గుణ స్థితిలోకి వచ్చేస్తాడు. సాత్విక గుణము ఎప్పుడైతే
ఆ, ఒక బంతి అవసరం పడుతుందో సాత్విక గుణాన్ని ఎప్పుడైతే ప్రదర్శించాలనో, సాత్విక గుణం అంటే ఏంటి? ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడం, ఆధ్యాత్మిక విషయాలు చేయడం అప్పుడప్పుడు అవసరం పడుతుంది కాబట్టి అప్పుడు ఆ అవసరానికి తగ్గట్లుగా ఆధ్యాత్మిక విషయాల ప్రసంగాలు చేయడం ఇవన్నీ కూడా సాత్విక గుణం అనుకోండి. ఆ సాత్విక గుణాన్ని అప్పుడప్పుడు వాడుకోవాలి, మళ్ళీ తర్వాత రజోగుణం లేకెళ్ళి రజోగుణం అవసరమైతే వాడుకోవాలి. అంటే ఇంద్రియ నిగ్రహ శక్తి అని అంటారు, దాంతో పాటు స్థిత ప్రజ్ఞత అని అంటారు. ఇవన్నీ కూడా సారులో కంపల్సరిగా ఉన్నాయి కాబట్టి కంప్లీట్ మ్యాన్ అని చెప్పడానికి ఎటువంటి సందేహమే అవసరం లేదనేటువంటిది నా కాన్సెప్ట్. అంటే మనం కూడా ఏమిటంటే సార్ నుంచి నేను నేర్చుకోవాల్సినది ఇదే. ఏ గుణమైనా మనం వాడుకోవాలి, ఇచ్చిన గుణాలని వదిలిపెట్టుకోకూడదు. నాకు తమో గుణం ఎక్కువైంది, ఎక్కువ కానీ అవసరమైతే వాడుకోవాలి, మళ్ళీ మన నిర్గుణంలోకి రావాలనేటువంటిది. రజో గుణం అవసరమైంది వాడుకో, తర్వాత మళ్ళీ వచ్చి నిర్గుణంలోకి రావాలి. సాత్విక గుణం అవసరమైంది వాడుకోవచ్చు, మళ్ళీ నిర్గుణంలోకి మళ్ళీ వచ్చేసేయాలి. పరిస్థితులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వీటిని ఇబ్బందులు పడాలి, మళ్ళీ ఆనంద స్థితిలోకి రావాలి. మళ్ళీ ఆనందంలో ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు అన్ని గుణాలని, అన్ని పరిస్థితులని సమతుల్యత, స్థిత ప్రజ్ఞత సమానంగా వాడుకున్న క్షణము మళ్ళీ నిర్గుణ స్థితిలోకి, అవేవి నావి కాదు, ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి అనేటువంటి స్థితిలో ఎప్పుడైతే మనిషి ఆ వాడుకొని వాటిని వదిలిపెట్టేస్తాడో అప్పుడు మన యొక్క జీవితానికి, అంటే ఈ భూమి మీద మనకు ఒక దేహం ఇచ్చినటువంటి ఈ భూమి మీద ఆ పరిపూర్ణత, మనం పరిపూర్ణత జీవితాన్ని సాధించినట్లుగా మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఈ యొక్క పరిపూర్ణత అంటే మనిషి భూమి మీద పుట్టిన తర్వాత ఏం చేయాలి, ఏం వాడుకోవాలి, ఏం వదిలిపెట్టుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ పూర్తిగా సార్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను ఎన్నో భగవద్గీత చదివాను, బైబిల్ చదివాను, ఖురాన్ చదివాను. సార్ కాన్సెప్ట్స్ తర్వాతనే నేను ఈ యొక్క ఆధ్యాత్మిక స్థితిలో నాకు ఆ, ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఆస్కారం ఏర్పడింది అనేటువంటిది నాకు ఆ, మనస్ఫూర్తిగా ఆ, చెప్పా ఆ, చెప్పదలిచాను. దాంతోపాటు మరి ఓకేనా మేడం? ఓకే సార్. ఓకే సార్. మరి ఈరోజు ఈ యొక్క సార్ గురించి, మన పత్రి సార్ గురించి కంప్లీట్ మ్యాన్ అనేటువంటి యొక్క సబ్జెక్ట్ గురించి నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు మన ఇందూమతి మేడం గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి కొంచెం ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల డిస్టర్బ్ అయింది. ఈ డిస్టర్బ్ నుంచి ఆ, తర్వాత రెక్టిఫై అయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా వివరించారు సార్. కంప్లీట్ మ్యాన్ మనం అవ్వాలంటే ఎట్లా ఉండాలి అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉండనట్టు ఉండాలని కరెక్ట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనకి జ్యోతి మేడం సిద్ధంగా ఉన్నారు. మేడం కి వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్. జ్యోతి మ్యామ్, వెల్కమ్ టు ద సెషన్ మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. మేడం జ్యోతి మేడం. ఎస్ అండి. నమస్తే మేడం. నమస్తే అండి. నా వాయిస్ ఆడిబుల్లా, వినిపిస్తుందా క్లియర్ గా? వినపడుతుంది మేడం. ఓకే మేడం. ఓకే ఓకే. సో నమస్తే చెప్పండి. ఓకే. నేను కలిసాను మేడం మిమ్మల్ని, వైజాగ్ కదా మేడం, గాజు అక్క. ఓకే, మీరు గాజువాక్ లో ఉంటారమ్మా? రైట్ రైట్. అవును మేడం, సెల్లెస్ట్ లో ఉంటాను మేడం. ఎస్. ఓకే మేడం. వెల్కమ్ టు ద సెషన్ మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. అందరికీ నమస్కారం అండి. నేను తెలుసుకోవాలనుకున్నానమ్మా, ఈ ఛానల్ ఏంటి, రికార్డ్ అవుతుందా అందులో, లేదంటే జస్ట్ జూమ్ లో ఉన్న వాళ్ళకే క్లాసా, ఏంటండి ఇది? రికార్డ్ అవుతుంది మేడం. రికార్డ్ అవుతుంది. ఓకే. రైట్ రైట్. సో ఛానల్ పేరమ్మా? సారీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మేడం. పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. శ్రీ శక్తి మేడం, శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. శ్రీ శక్తి. ఎస్ ఎస్ మేడం. ఓకేనమ్మా. రైట్. చాలా చాలా ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది మనం చాలా బాగా ఉపయోగించుకుంటున్నట్టు నాకు తెలిసి, మన సొసైటీ ఉపయోగించుకున్నంతగా ఎవరు ఉపయోగించుకొని ఉండరు. ఎందుకంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఇంట్లో ఉంచే అందరూ కూడా ముక్తి మార్గం వైపు ప్రయాణించే అవకాశం కలిగింది. మన పిఎంసి మొదలుపెట్టి ఈరోజు ఎన్నో జూమ్ ప్లాట్ఫామ్స్ ద్వారా, ఇలా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ ధ్యానము, శాకాహారము అందరికీ అందేందుకు మీరు ఎంతో బాగా కృషి చేస్తున్నారు.
యొక్క ఈ యొక్క స్త్రీ శక్తి పిరమిడ్ ఛానల్ వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఈరోజు మనం పత్రిజీ గురించి తెలుసుకుందాము, కంప్లీట్ మ్యాన్ పత్రిజీ గురించి అని ఈ యొక్క ఒక మంచి ఆ, దీంతో టైటిల్ తో మీరు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం బాగుంది. ఎందుకంటే ఒక సాయిబాబాని కలిసాము, ఒక జీసస్ క్రైస్ట్ ని ఆ రోజు అందరూ అప్పట్లో చూశారు, షిరిడి సాయిబాబాని ఆ రోజుల్లో చూశారు అన్నట్టుగా ఈ రోజు పత్రిజీతో ఆయన జీవించి ఉన్న సమయంలో ఎందరో మాస్టర్స్, వేల కొద్ది లక్షల కొద్ది మాస్టర్స్ ఆయనతో ఆయన గురించి తెలుసుకొని ఆయనతో ఇంటరాక్ట్ అయ్యే భాగ్యం చాలా మందికి కలిగింది. సో అందులో మా కుటుంబం కూడా ఒకటి అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. సో డాక్టర్ జీకే గారు, మా మరిది గారి ద్వారా ధ్యానం అనేది మాకు తెలియడము, తెలిసిన తర్వాత ధర్మిళ 96 లోనే పత్రిజీని వైజాగ్ జీకే గారు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ టైం సార్ని మీట్ అయ్యాము. అంతవరకు గురువులు అంటే కాషాయ వస్త్రాలు, పెద్ద పెద్ద రుద్రాక్షలు, ఆ ఒక గురువు అంటే మైండ్ లో ఒక ప్రింట్ ఉండేది. మరి ఆ ప్రింట్లు అన్ని ఒకేసారి పటాపంచలు చేసినట్టుగా పత్రిజీ జస్ట్ ఒక చిన్న కుర్తా వేసుకొని జీన్ ప్యాంట్ మీద ఆయన క్లాస్కి వచ్చారు ఒక 25 years బ్యాక్. ఆయన రావడం ఆయన వెంటనే మెడిటేషన్ స్టార్ట్ చేపించారు. సో వైజాగ్ లో మేము ఫస్ట్ టైం క్లాస్ మాట. అప్పుడు అనుకున్నాము ఇక్కడ అందరూ పూజలు మాంసాహారాలు చేస్తున్నారు, మా ఫ్యామిలీ ఒక్కరే ధ్యానం చేస్తున్నారు, కొద్దిమంది ఫ్రెండ్స్ కి ధ్యానం చెప్పారు జీకే గారు. ఫస్ట్ క్లాస్ కి గురువు గారిని ఇన్వైట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో, ఆ ఆయన మేము స్టార్ట్ చేసినప్పుడు 20 మంది ఉన్నాం అంతే. అలాంటిది క్లాసు గురువు గారు రావడమే ధ్యానం మొదలు పెట్టేశారు. ఇది ఎలా ఇది జరిగింది అంటే మేము అందరూ కళ్ళిప్పేసరికల్లా ఫ్లూట్ మెడిటేషన్ అయిపోయి అనుభవాలు వస్తే చెప్పండి అన్నారు సార్ వచ్చి. సో ఆ రోజు నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ సన్ రైజ్ కనిపించడం. క్లాస్ ఏమో ఈవినింగ్ 5 to 8, నాకేమో సన్ రైజ్ కనిపించింది. కనిపించినప్పుడు నేనే నమ్మలేకపోయాను, ఎందుకంటే ధ్యానానికి వచ్చిన కొత్త, మనకేమీ తెలియదు. సో ఏంటి మనకు సన్ రైజ్ కనిపించడం ఏంటి, ఇది నిజమేనా కాదా అనే డౌట్ లో ఉండగా ఎవరికైనా ఏదైనా కనిపిస్తే వచ్చి చెప్పండి అని సార్ అన్నారు. నేను ఎదురుగా వెళ్ళేసరికల్లా హాల్ మొత్తం 20 మందితో మొదలైన ధ్యానము 500 people తో హాల్ నిండిపోయింది. నిండిపోయేసరికి మాకు అందరికీ ఆశ్చర్యం, ఇంత అద్భుతంగా ఎలా జరిగింది అంటే పూజలు మా మాంసాహారాల్లో ఉన్న వ్యక్తులు ఇంతమంది ధ్యానానికి వచ్చారు అని. అంటే ఆ గురువు యొక్క పవర్ ఎలాంటిదో చూడండి, ఆయన యోగ శక్తి. ఆ కొత్త ఫస్ట్ టైం ఇన్ వైజాగ్ 96 లో అంతమంది పీపుల్ రావడంతో నాకు ఆయన మీద ఒక రకమైన ఆశ్చర్యం, ఏంటి ఈయన శక్తి అని ఈయన కళ్ళలోకి చూసి ఈ గురువులో ఏదో గొప్ప శక్తి ఉంది అని అనుకున్నాను. ఆయన మా ఇంటికే వచ్చారు అదృష్టవశాత్తు. ఆయన వచ్చి సారు ఆ రోజు మాకు స్వయంగా వండి పెట్టారు. వండి పెడుతూ మార్నింగ్ కూడా వెళ్తూ మార్నింగ్ కూడా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. గురువులు ఎవరినైనా కలవాలి అంటే ఒక ప్రత్యేకమైన ఫీజు ఉండేది ఆ రోజుల్లో. మేము సుందర చైతన్య స్వామి దీనికి వెళ్ళేవాళ్ళం సదస్సులకి, ఆయన కలవాలంటే ఒక ప్రత్యేకమైన ఫీజు అని చెప్పారు. సో అలాంటి రోజుల్లో ఆయన మనతో ఉండి కరచాలనం చేస్తూ మనతో కలిసిపోయి సమానంగా చూస్తూ అంతో ప్రేమగా వండి పెడుతూ ఇన్ని రకాలుగా కలిసిపోయిన గురువు ఎంత అద్భుతంగా ఉంటారో గురువు అనేవాళ్ళు అనే ఆశ్చర్యంతో ఆయన చూస్తూ ఉన్నాము. సో ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒకటే అన్నారు, 100,000 మందికి ఫ్యూచర్ లో మేడం ధ్యానం చెప్తారా అంటే నాకు ఎలా స్పందించాలో తెలియదు, ఎలా తలాడించాను. బట్ ఆ తర్వాత ఆయన మెనీ టైమ్స్ వైజాగ్ వచ్చినప్పుడల్లా మా ఇంటికి, రెడ్డి నాయుడు గారని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఆయన సాంగత్యంలో ఆయన సమక్షంలో నేర్చుకునేది, ఎన్ని పుస్తకాలు చదివినా ఎంత ధ్యానం చేసినా ఎన్ని సజ్జన సాంగత్యాలు చేసినా ఒక 1 year లో ఎంత పొందుతామో ఆయన ఉన్న సమక్షంలో అంత చైతన్యాన్ని అంత జ్ఞానాన్ని పొందడం జరిగేది. సో ఎన్నో విషయాలు నేర్పించారు గురువు గారు. సమదృష్టితో చూడడం ఎలాగా, అలాగే ప్రతి క్షణం సద్వినియోగం చేసుకోవడం ఎలాగా, అలాగే మనం తెలుసుకున్న జ్ఞానంతో మనం ఎంత ఆచరిస్తూ జీవిస్తున్నాము, ప్రతి క్షణాన్ని ఎంత అద్భుతమైన జ్ఞానంతో మనం గడపాలి, సమయాన్ని వృధా చేయరాదు, ఇలాంటివన్నీ ఆయన సమక్షంలో చూస్తూ నేర్పి ఎలా వండుకోవాలి, ఎలా వడ్డించుకోవాలి, ఎలా తినాలి, ఎలా అందరికీ పెట్టాలి అనేది ప్రతి దాన్ని ప్రాక్టికల్ లెర్నింగ్ ఆయన సమక్షంలో. సో ఆ ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది నిజంగా చాలా అద్భుతం. నేను ఎంతో ఆనందపడేదాన్ని. గురువు గారు ఎప్పుడు కనిపించినప్పుడు ఏంటి మేడం అంటే నేను అనేదాన్ని, ఒక 100 జన్మల్లో మేము ఎంత ఎదుగుతామో ఈ ఒక్క జన్మలో మీ సమక్షంలో అంత ఎదుగుతున్నాం సార్ అని సార్ చెప్పడం జరిగేది. సో ఇలాగా ఎన్నో చక్కటి గురువు గారి సాంగత్యంలో ఎన్నో అనుభవాలు, మరి ఎన్నో ప్రాజెక్టులు చేయించడం కావచ్చు. అంటే
మన శక్తి అనంతము అనేది ఆయన తిరిగి చూపిస్తూ స్వయంగా మన చేత కూడా చేయించారు. సో అది చాలా అద్భుతమైన విషయం అండి. సార్ ఎప్పుడు అనేవారు 8 మంది శిష్యులు, శ్రీకృష్ణుడికి 8 మంది ప్రధానమైన శిష్యులు ఉన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఒక 8 మంది మాస్టర్లను తయారు చేయాలి, 8 మంది శిష్యులు మీకు ఉండాలి అనేవారు. అలా అనుకున్నట్టుగా ఆయన 8 మంది కాదు, ఎంతమందో లక్షలాది మందిని ఆయన ఏరి కోరి ఎన్నుకొని అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని దేశాల్లో ఆయన హృదయాన్ని తాకి అందరి హృదయాల్లో నిలిచి ఆ హృదయంతో మీరు ఉండండి అని చెప్తూ అది ఆచరింప చేసిన గొప్ప గురువు మన పత్రిజీ. ఎందుకంటే ఫాలో యువర్ హార్ట్ అనేవారు ఏదో ఎవరైనా ప్రశ్న అడిగితే. ఎందుకంటే మీ హృదయం, మీ ఆత్మ మీకు చెప్పేదానికన్నా ఇతరులు ఏది మీకు చెప్పరు. వెరీ సింపుల్ గా ఆయన మీ శ్వాసేమ గురువు అని చెప్పినప్పుడే అర్థమైంది ఆయన గురించి. మనం ఎవరైనా పాద నమస్కారాలు చేస్తే తిరిగి నమస్కారం చేసేవారు, నువ్వు నేను ఒకటే అని. సో ఇలాగా అందరూ దైవ పదార్థాలు అంతా దైవత్వమే అని చెప్తారు కానీ ఒక దైవత్వంగా ఆయన ఉంటూ దైవ పదార్థంగా ఆ మీరు దేవుడు నేను దేవుళ్ళే అని ఆయన ఒకే ఒక మాట అనేవారు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్. ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రతి ఒక్కరూ ఆ స్థితిలో ఉన్నారు అని చెప్పేవారు. మనం అలాగే చూడాలి అని చెప్పేవారు. సో ఆ ఒక్క మాటతోనే మనం ఎలా ఉండాలి, మనం ఎవరు అనేది అర్థమైంది మాట. సో ఇలాగా ఒక అద్భుతమైన జ్ఞాన గనిగా, ఒక పిహెచ్డి నడిచే గ్రంథాలయంగా ఆయన మనకి ఎదురుగా కనిపించారు, లక్షలాది మంది పుస్తకాలు చదివి. సో ఆయన జీవితం అనేది ఎందరో గురువులకి ఆదర్శం అనవచ్చు, ఎందరో మాస్టర్స్ కి మనమంతా కూడా ఖచ్చితంగా ఈరోజు ఆయన తదనంతరం కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లా లేదండి, రన్నింగ్ అవుతూ ఉంది. అది కదలిక కాదు, పరిగెడుతూ ఉంది. అంత అద్భుతంగా ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో పిరమిడ్ వ్యాలీ, ఒక కట్టాల పిరమిడ్, అలాగే ఇప్పుడు వశిష్ఠ గౌతమి కావచ్చు, కట్టబోతున్న క్షేత్రాలు కావచ్చు, ఇన్ని ఈ రోజు కూడా పనిచేస్తూ ఉన్నాయంటే అద్భుతంగా ఆయన అందించిన ప్రేమ, అందరిలో ఆయన నింపిన స్ఫూర్తి ఈరోజు అన్ని నడిపిస్తుంది. మేము ఎన్నోసార్లు సార్ మా ఇంట్లో కలిసినప్పుడు పత్రి సార్తో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు ఎన్నో డౌట్స్ ఏమైనా అడిగితే ఒక్కరి యొక్క డౌట్ అక్కడ ఉన్న 100 మంది 200 మంది కావచ్చు అందరికీ ఆన్సర్ అయ్యేది, అందరి సందేహాలు తీర్చేది. ఒక్కరిని ఆయన గట్టిగా తిట్టారు అంటే 100 మందికి అది గుణపాఠం అయ్యేది అక్కడున్న. అదే ఒక క్లాస్లో ఆయన కోపడ్డారు అంటే అక్కడ ఉన్న 1000 మందికి అది గుణపాఠం అయ్యేది. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనే దాన్ని కూడా కామన్ సెన్స్ ఆయన ఎప్పుడు చెప్పేవారు. మీకు ఏది ఇష్టం సార్, మీరు నాలెడ్జ్ అంటే మీరు ఏది అంటారంటే కామన్ సెన్స్ అంటాను అనేవారు. కామన్ సెన్స్ జీవించాలి అనేవారు. ఆ కామన్ సెన్స్ అప్లై చేసి లైఫ్ లో ప్రతి నిమిషం అవేర్నెస్ ఎలా ఉండాలో, ఎంత అద్భుతంగా ఉండాలో ఆయన జీవించి చూపించిన గొప్ప గురువు ఆయన. మరి జీవితంలో ఆయన రిటైర్మెంట్ అయ్యాక వచ్చిన ఆ 2 లక్షల డబ్బులు కూడా ఈ కంప్లీట్ మ్యాన్ అనే బుక్ ని ఆయన ప్రింట్ చేశారు. అంటే చూడండి, ఎవరికైనా 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, వాళ్ళకి అదన్నా డబ్బులు ఇవ్వాలి అని కాకుండా యూనివర్సే వాళ్ళకి అన్ని చూసుకోవాలి, అందరూ చూసుకుంటారు నేను కాదు అని ఆ అమౌంట్ కూడా బుక్ ని ప్రింట్ చేసి ఆయన అందరికి ఇవ్వడం జరిగింది. అంటే గురువులు మహాశయులు వాళ్ళ కష్టాలు ఎప్పుడు కష్టాలుగా అనుకోలేదు, అది అన్ని కూడా ఇష్టాలుగానే తీసుకొని వాళ్ళు ఎన్ని రకాలు ఎదురుగా ఫేస్ చేస్తున్నా వాళ్ళు ఏదైతే లక్ష్యం ఉందో ఆ యొక్క వసుదైక కుటుంబాన్ని, ఆ వన్నెస్ ని, ఆ యొక్క ఏదైతే కోరుకున్నారో ధ్యాన జగత్తుని, శాకాహార జగత్తుని సాధించే వరకు ఆయన ఎప్పుడు కూడా నిరంతరం ఆయన శ్రమిస్తూనే ఉన్నారు. అది ఎలా తెలుసు అంటే మనకి మన దగ్గరికి వచ్చేవాళ్ళు, మనం ఒక 4000 మంది 3000 మందితో ప్రోగ్రామ్ అయ్యేది. సో ఆయన వచ్చి స్టే చేసినప్పుడు అక్కడ 200 మందితో పరిచయం అయ్యేది, ఉండేవారు. సార్ మా ఇంటికి వచ్చారంటే 200 మంది వచ్చేవారు. బయట పబ్లిక్ ప్రోగ్రామ్ అయితే ఇంట్లో ఒక ప్రోగ్రామ్ అయ్యేది మళ్ళీ మాకు. చక్కగా వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ తిన్నారా లేదా, ఒక తండ్రి ఎలా చూసుకుంటారో అలా చూసుకునేవారు సార్. మేడం వాళ్ళందరికీ భోజనాలు రెడీ అయ్యాయి అని అడిగేవారు. సార్ వాళ్ళందరికీ రెడీ చేస్తాం సార్. గురుగారు పదే పదే రావడం మాకు మహాభాగ్యంగా భావించి 200 మందికి భోజనాలు స్వయంగా ఏర్పాటు చేసే అన్ని ఏర్పాట్లు మేము చేసుకుని ఆయన వచ్చేసరికల్లా ఒక 5-6 రకాల వెజిటబుల్స్ అన్ని రెడీగా పెట్టేసి ఉంచితే 4-5 కేజీలు ఆయన ఎలా వచ్చి టక్క 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 కట్ చేస్తూ
అవన్నీ కూడా మేము సగం వంట మేము చేసి ఉంచేవాళ్ళం. మిగతా వంట గురువు గారు ఒక 5, 6 రకాల కూరలు చేసేవారు. అవన్నీ కూడా 45 మినిట్స్ లో ఆయన వండేసేవారు. ఇలా కట్ చేయండి, అలా కట్ చేయండి అని చెప్పి ప్రతి కూర అది టక్క టక్క పోపులు వేసేవారు అనమాట. అది ఎందుకు చేసేవారు? మనం కూడా చేస్తాం కదా! గురువుగారు చేస్తున్నారు అని అంటే ఆయన చెప్పకనే చెప్పేవారు చేస్తూ. మన కంటి చూపు ద్వారా, మన చేతి ఎనర్జీ ద్వారా, మన ఆలోచన ద్వారా ఫుడ్‌కి ఒక ఎనర్జీ అనేది చేరుతుంది. అందుకనే సార్ ఎప్పుడు అనేవారు, సరైన ఆహారం ఏ క్షేత్రం దగ్గరైనా మంచి భోజనం పెట్టండి. ధ్యానం చేసుకోవడానికి ఒక పిరమిడ్ కావాలి. అందరూ చక్కగా హాయిగా, ఆనందంగా, కంఫర్ట్‌గా సాధన చేసుకొని వెళ్ళాలి అని. సో, అలాగ గురువుగారు అన్ని క్షేత్రాల్లో కూడా ఈ అన్నదానాలు, చక్కటి ఓ పిరమిడు, ఆ వసతి ఇవన్నీ ఏర్పాటు చేసి, అవన్నీ కూడా పీపుల్‌కి అందరిని కంఫర్ట్ చేస్తూ, ఆ అసలైన నిస్వార్థమైన సేవ అనే దాన్ని ఎలా చేయాలో అందరికీ అలవాటు చేశారు. ఈరోజు ఇంత పిరమిడ్ ప్రపంచం ముందుకు వెళ్తుంది అంటే, మాస్టర్స్ అందరూ కూడా హృదయంతో కనెక్ట్ అయ్యి చేస్తున్నారు ఆడ వర్క్. మనసుతో కనెక్ట్ అయితే కొద్ది రోజులేనండి. అక్కడితో ఆగిపోతుంది. ఏవో లెక్కలొస్తాయి. ఆ లెక్కలు కాదండి. మనం ఏదో నేర్చుకున్న 4 బళ్ళు వేయడం కాదు. మన కాన్సెప్ట్‌లన్నీ గూడా అది చెప్పి ఇది ఇలా ఉండాలి, అదే ఉండాలి అనే దాన్ని ఎంత తెలుసుకుంటామో, దాన్ని జీవించినప్పుడే ఆ 100% మనం రిజల్ట్ అనేదాన్ని మనం నిజంగా పొందడం జరుగుతుంది అని జీవించి చూపించిన కంప్లీట్ మ్యాన్ పత్రిజీ. సో, ఆయన కోసం ఆయన ఒక ప్లేట్ అందంగా గురువుగారి కోసం మంచి ప్లేట్ అట్టే పెట్టి, గురువుగారి కోసం అన్నీ చక్కగా ఫస్ట్ కప్పులతో తీసి, మంచిగా ఆయన భోజనం ఇంత వడ్డించిస్తే ఆ ప్లేట్ పక్క వాళ్ళకిచ్చేవారు గురువుగారు. అంటే నేను వారు సమానమే. ఇక్కడ ఉన్న అందరూ సమానమే అని ఆయన చూపించేవారు. సో, అక్కడి నుంచి ఆ తేడాలు తీసేసి గురువుగారికి ఏదైతే పెడతామో అక్కడ అందరికి కూడా అదే పెట్టడం. అది ఎక్కడికి వెళ్ళిందండి? ఇంట్లో కూడా మనకన్ని కేటగిరీలు ఉంటాయి జనరల్ లైఫ్‌లో, సంసారంలో. వీళ్ళొస్తే కాఫీ ఇస్తాం, వాళ్ళొస్తే టిఫిన్ పెడతాం, వాళ్ళొస్తే భోజనం పెడతాం. ఎక్కడ వాళ్ళు అక్కడే అన్నట్టు ఆదరిస్తాం. కానీ అందరిని సమదృష్టితో చూడాలి. అందరూ దైవ పదార్థమే అని ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఆయన నేర్పించారు. ఈరోజు అందరినీ ఒకే సమదృష్టితో ఆత్మీయంగా పలకరించడం కావచ్చు, వారిని ఆదరించడం కావచ్చు. మనం వెళ్ళినప్పుడు ఆ లెక్కలు తీసేసి బంధువులతో అని ఇంట్లో అయిన అందరితో ఒకే జ్ఞానంతో మనం ఒకే ప్రేమతత్వంతో, స్నేహంతో అందరితో ఈరోజు పిరమిడ్ మాస్టర్ అంటే ఒక స్నేహానికి, ఒక ప్రేమకి, సహృదయానికి, జ్ఞానానికి గుర్తు అనే విధంగా ఉన్నాం. ఏ రోజు ఈ పిరమిడ్ మాస్టర్ ఇంటికెళ్ళినా మనకు చక్కటి భోజనం పెడతారు, ఆదరిస్తారు. పిరమిడ్ ఉంటే అది మీ ఇల్లు. మీకు ఆతిథ్యం ఇస్తుంది. ఆ పిరమిడ్ ఉంటే మీరు చాలు వాళ్ళ దగ్గరికి వెళ్లి కలవచ్చు అని చెప్పేవారు గురువుగారు. సో, ఆ పిరమిడ్ అనేది 4 పక్కల అనేకం ఉన్న పైకొచ్చేసరికి ఏకత్వం. అనేకత్వం నుంచి ఏకత్వానికి అది ప్రయాణం మాట. సో, ఆ పిరమిడ్‌నన్నీ కూడా ఆయన ఎంత చక్కగా ఫిల్ చేశారో, మన దానిలో ఈ 4 పక్కల కోణాలు ఏంటేంటో. మరి ఆ ఏకత్వం వైపు మనల్ని ఆయన నడిపిచ్చారు. మరి మనము ఆ శక్తి, చైతన్యము, జ్ఞానంతో ఉంటున్న మనము అది నిత్య జీవితంలో ఆచరిస్తూ అది అందరికీ అందించడమే మనం చేయగలం. మనం ఎక్కడో ఏదో చేయనక్కర్లా. చుట్టూ తిరిగితే సారాంశం ఏంటంటే అంతా తిరిగితే నీ ముక్కెక్కడుందంటే ఇలా తిరిగినా, ఇలా ఉందన్నా అది మనం ఎంత షార్ట్ కట్ ఎలా చెప్పొచ్చో ఇలా తిరిగినా అదే చెప్పొచ్చు. అంటే మనం ఎన్ని రకాల ఆధ్యాత్మికతలు ఫాలో అయినా, ఎన్ని స్తోత్రాలు, మంత్రాలు, పూజలు, గురువులు ఫాలో అయినా, వాళ్ళందరూ చెప్పే సారం ఏంటి అంటే, నీ ముక్కెక్కడుంది అంటే ఇలా అని చూపించడానికి. కానీ అది ఎలా చుట్టూ తిరిగి చూపిస్తూ ఉంటారు. అంటే ఒక శాకాహారం డైరెక్ట్‌గా చెప్పలేరు. పీపుల్ వస్తారా లేదో అని. కానీ శాకాహారము నువ్వు తింటేనే నువ్వు అసలైన నీలో మార్పొస్తుందని కుండ బద్దలు కొట్టి ఆయన బల్ల గుద్ది చెప్పిన గురువు ఎవరయ్యా అంటే పత్రిజీ. మనం ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు చూసాం. వాళ్ళు శాకాహారాన్ని ఇంపార్టెంట్‌గా చెప్పలేరు. మనం దేవాలయాలకెళ్తాం. అన్ని దేవాలయాల్లో కూడా మాంసాహారం తిని ఎవరు దేవాలయాలకు వెళ్లరు. అంటే శుక్రవారం, శనివారం, సోమవారం, లక్షవారం, ఆదివారం కూడా తినరు. కొంతమంది బుధవారం తినరు. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్తే నీచమైనది అని ఒక జీవిని చంపిన ఆహారాన్ని తినరు ఎవరు కూడా. కానీ మిగతా రోజుల్లో తింటారే. అంటే ఆ రోజు నీ భగవంతుడు ఎక్కడికెళ్తున్నాడు? నీ దైవత్వం ఏమైపోతుంది? అదంతా కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే అర్థమయ్యే విషయాలు. కానీ మనం ధ్యానం చేస్తూ, మనం పుస్తకాలు చదువుతూ, మన జ్ఞానాన్ని పెంచుకుంటే గాని ఆ కామన్ సెన్స్ అనేది మనకి యాక్టివేట్ అవ్వదు. అందుకే గురువుగారు 2 విషయాలు చెప్పారు. 2 వజ్రాయుధాలు చెప్పారు. శాకాహారి కానైనా,
నువ్వు ధ్యానం చెయ్యు చెయ్యకపో, అది నీ స్వవిషయం. కానీ ఒక జీవిని చంపే హక్కు నీకు లేదు. నువ్వు కనీసం శాకాహారిగా ఉండు అని నమస్కారం పెట్టి కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. పక్కన కూర్చున్నది ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఆయన సంబంధం లేదు. సత్యంతో ఉన్నావా లేదా కావాలండి. నాయనా మీరు మాంసాహారి నుంచి శాకాహారికి రావాలి నాయనా అని చెప్పేవారు. కొన్నిసార్లు చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు. నువ్వు రాక్షసుడు ఆయన మాంసం తింటే రాక్షసులా మనుషులా అని చెప్పేసి కూడా అనేవారు. కొంతమందితో కాంట్రవర్సీలు కూడా అయ్యేవి. కొన్ని ఇబ్బందులు కూడా గురువు గారికి ఎదురయ్యేవి. కానీ మొక్కవని ధైర్యంతో అన్నిటి పట్ల కూడా నిలబడి ఆయన సత్యాన్ని బల్లగుద్ది చెప్పారు. సో కొన్ని అనాది నుంచి మన పురాణాల్లో, వేదాల్లో, ఉపనిషత్తులో అంతా ప్రజ్ఞానం బ్రహ్మ అని, మనం మొత్తం అన్నిటి గురించి అహోమాత్మ అని అన్నీ ఉన్నాయి. గుడాకేశ అని ఉన్నాయి. అంటే నువ్వు రాత్రి నిద్రను జయించిన వాడే నువ్వు ధ్యాని అవుతాడు అని, యోగి అవుతాడు అని. ఎన్ని సత్యాలున్నా అది సామాన్య ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి? తీసుకెళ్లాలంటే రెండే మార్గాలు. వాడు శాకాహారం అవ్వాలి, ధ్యానం చేయాలి. ఆహారం అనేది అంతర్గతంగా మార్పులు తీసుకొస్తుంది కాబట్టి ఆహారం ఎప్పుడైతే సరైన సాత్విక ఆహారం తిన్నారో, శాకాహారమే తిన్నారో, ఒక జీవిని హింసించకుండా ఉన్న ఆహారం తిన్నారో, అది మనకి సరైన ఆలోచనల్ని ఇస్తుంది. సరైన ఆలోచనలు ఎప్పుడైతే వచ్చాయో సరైన విధానాన్ని పట్టుకుంటారు. కాబట్టి ఆయన ఈ శాకాహారం, ధ్యానం అనే దాన్ని రెండు ముఖ్య విషయాలుగా, రెండు వజ్రాయుధాలుగా ఆయన ప్రపంచానికి తీసుకుని వెళ్ళారు. ఈ రోజు ఆయన ఏదైతే మిషన్ అనుకున్నారో, ఈ ప్రపంచానికి సామాన్య ప్రజలు కూడా తనలోని దైవత్వాన్ని తెలుసుకుని, ఆ దైవత్వం అంతటా ఉన్నది అని తెలుసుకుని అందరూ జీవించాలి అని ఆయన అద్భుతంగా ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చారు. రోజులో 2012 ఎన్ని ఇష్యూస్ జరిగినా ఆయన సత్యంతో ఆయన ఎప్పుడైతే నిలబడ్డారో అన్ని మళ్ళీ ఇలా మబ్బులు విడిపోయినట్టుగా విడిపోయి ఈ రోజు ఆయన గురువు, ఒక మహా గురువుగా, ఒక చరిత్రకారుడిగా, ఒక అద్భుతమైన యుగ పురుషుడిగా పత్రిజీ అనేది ఆయన కంప్లీట్ మ్యాన్ అని ఒక్క వర్డ్ సరిపోదండి ఆయనకి. ఒక గురువులకే ఆది గురువుగా, ఒక అద్భుతమైన నడయాడిన భగవంతుడిగా ఆయన జీవించి ఆ అద్భుత జ్ఞానాన్ని అందరిలో నింపి నిక్షిప్తం చేసి వెళ్ళారు. ఆయనకి మన రామలక్ష్మణులు ఉన్నారు, మన ధ్యానులు, ఆత్మబంధువులు. వారు ఒక టైంలో గురూజీతో ఇంటర్వ్యూలు చేశారు. చేసినప్పుడు అడిగారు గురువుల్ని, గురూజీ మీ తదనంతరం ఎవరు చూస్తారు ఈ సంస్థ అంతా అని అడిగారు. గురువు గారు ఒక్కటే మాట చెప్పారు. చాలా మంది ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి తెలుసు. ఏమయ్యా, నేను ఒక్కడనే చేశారనుకుంటున్నావా? లక్షలాది మంది పత్రిజీలు తయారయ్యారు ఇప్పుడు. ప్రతి ఒక్కరూ ఒక పత్రిజీనే. అందరూ వాళ్ళు తెలుసుకున్న అందరూ కూడా పత్రిజీలే. వాళ్ళంతా చూసుకుంటారు అన్నారు. ఆయన అక్షరాల వేదవాక్కులాగా, అక్షర సత్యంగా ఈరోజు లక్షలాది మంది, వాళ్ళు ఒకప్పుడు గురువు గారు ఉండేటప్పుడు అంటీ ముట్టినట్టుగా, చూసి చూడనట్టుగా ఉన్న మాస్టర్స్ కూడా వాళ్ళ లోపల ఆయనే ఉండి నడిపించినట్టుగా ఈరోజు అద్భుతంగా సత్యాన్ని అందరికీ అందిస్తున్నారు. అందరూ కూడా ఆ సత్యంతో ముందుకు ప్రయాణిస్తున్నారు. ఎన్నో శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి, ఎన్నో ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నాయి, 40 days జరుగుతున్నాయి, ఎన్నో పిరమిడ్ క్షేత్రాలు నిర్మాణం జరుగుతున్నాయి. వాటిని అందరూ కలిపి సామూహికంగా నిర్వహించుకుంటున్నాము. మరి అన్ని చోట్ల ఒకళ్ళకొకళ్ళు ప్రాజెక్టులు సహకారం చేసుకుంటున్నాము. అంటే సత్యంతో జీవించడం అనేది అంత చిన్న విషయం కాదండి. ఎంత అద్భుతంగా మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ ఆయన చెప్పిన త్రిరత్నాలు ఆయన ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఎందరో గురువులు వారు ఏదైతే సాధన చేస్తారో అది చెప్పలేదండి. వారు ఏ రోజు కూడా సాధన మార్గం ఇదని వాళ్ళు వాళ్ళ గురించిన ఒక ఓన్ స్టైల్ అనేది, ఒక కాన్సెప్ట్ లాగా, ఒక విధానం లాగా, ఒక ప్రక్రియ లాగా ఏర్పాటు చేశారు. కానీ గురువుగారు 1,00,000 పుస్తకాల సారం ఎంత అద్భుతంగా అంటే, త్రిరత్నాలు పాటించండి అని చెప్పారు. ధ్యానం చేయండి ప్రతిరోజు గంట, స్వాధ్యాయం చేయండి ప్రతిరోజు గంట, సజ్జన సాంగత్యం చేయండి అని. దానికోసం ఇప్పుడు ఈ రోజుల్లో ఏ సొసైటీకి లేదు పిఎంసి ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని నెలకొల్పి ఆల్ లాంగ్వేజెస్ లో, ఒక కన్నడ, మలయాళం, ఒక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఆల్ లాంగ్వేజెస్ లో ఈ రోజు పిఎంసి ఛానల్ అనేది ఒక ప్రభంజనంగా చూసుకెళ్ళిపోతుంది. మీ సజ్జన సాంగత్యం అందులో అయిపోతుంది. కొంతమంది అందరూ రాగలుగుతారు క్షేత్రాలకి, క్లాసులకి, కొంతమంది వెళ్ళలేకపోతారు. అది వాళ్ళ కోసం జ్ఞాన భాండాగారమే ఎదురు చూస్తుంది పిఎంసి ఛానల్ రూపంలో. ఒక గురువు గారు ఏదైతే
ఇంతవరకు మనం కష్టపడ్డాము, ఇక పైన పిఎంసియే జ్ఞాన ప్రచారం చేస్తుంది అని ఆయన ఏదైతే చెప్పారో ఈ రోజు ఎన్నో లక్షలాది మంది పిఎంసిని చూసి ధ్యానం నేర్చుకుంటున్నారు. అంటే ఎంత దూరదృష్టో చూడండి గురువు గారికి. అదంతా కూడా ఏర్పాటు చేసి ఈ రోజు అదంతా అన్ని ఏర్పాటు చేసి ఆ క్షణం అలా అన్నట్టుగా ఆయన జీవిత ప్రణాళికని ఇంకొక గొప్ప ఉన్నత తలాలలో ఆయన సేవలే ఉండొచ్చు, కాస్మిక్ గవర్నమెంట్ ఆదేశం కావచ్చు, ఆయన నా పని ఇక్కడ అయిపోయింది అని ఆ క్షణం వదిలేళ్ళిపోవడాన్ని కూడా ఆయన ఒక అనుభవంగా చూపించారు అందరికి. ఇంట్లో 4 ఆస్తులు కూడబెట్టుకుంటేనే అమ్మో నా ఆస్తులు ఏమైపోతారో, నా పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతుందో అని బంధాలతో బంధితులైపోయి ఉంటారు. కానీ ఇంత పిరమిడ్ ప్రపంచాన్ని సృష్టించి కార్యక్రమాలు క్రియేట్ చేసి ఇంత ఛానళ్ళు సృష్టించి అందరికీ అందించాల్సింది అందించి ఆయన అందరినీ కూడా ఆయనంతగా వారిగా తయారు చేసి ఆయన ఉన్నత లోకాలకి ఆయన యొక్క సందర్శనం పూర్తి చేసుకొని వెళ్ళిన ఈ రోజు ఆయన ఉన్నప్పుడు ఎలా నడుస్తున్నాయో అన్ని కార్యక్రమాలు అలాగే నడుస్తున్నాయి. అది గొప్ప విశేషం అండి. సో ఇలాంటి ఒక గొప్ప జర్నీలో, ఇలాంటి ఒక తరంలో ఇలాంటి గొప్ప గురువుని జీవించిన సమయంలో మనమందరూ కూడా జీవించి ఆయనతో స్వయంగా ఎన్నో అనుభవాలు పొందడం అనేది మనందరి అదృష్టం. సో గురువు గారు ఎన్నో సార్లు ఆయన సమక్షంలో ఎన్నో చెప్పేవారు. ఒకసారి గురువు గారు స్టీల్ ప్లాంట్ లో ధ్యానం పెడుతున్నప్పుడు నేను మెడిటేషన్ చేస్తున్నాను. ఉండుండి ఆయన కంప్లీట్ గా నాకు ఆయన ఫ్లూట్ నాదం అంతా కూడా నాకు ఈ ప్లేస్ లో వినిపించడం మొదలుపెట్టింది. నా బాడీ అంతా ఏమీ నాకు అసలు స్పర్శ తెలియదు అక్కడ ఉన్నట్టు కూడా. ఒక్క నాదమే నేను అయిపోయి ఉన్నాను అక్కడ. నాదం నేను అయ్యాను. అంటే అవర్ బాడీ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ అనేది అంటారు కానీ ఆ నాదం, ఆ క్షణం, ఆ అనుభూతి అనేది నిజంగా నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. బట్ అది నాకు ఇలా వచ్చింది అనేదాన్ని అనుభూతి చెంది మెడిటేషన్ అయిపోయాక నేను అక్కడ ఉన్న ధ్యాన మిత్రుడు అందరితో కూడా నేను మాటల్లో ఉంటే గురువు గారు వెళ్ళిపోయేటప్పుడు నన్ను పిలిచారు. జ్యోతి మేడం అని పిలిచారు. పిలిస్తే నేను వీళ్ళతో కొంచెం దూరంగా ఉన్నాను, నేను ఈవెన్ వినలేదు కూడా. అక్కడ ఉన్న వారు అందరూ గురువు గారు మిమ్మల్ని పిలుస్తున్నారంటే గబగబా పరిగెత్తాను. పరిగెడితే వెహికల్ దగ్గరికి వెళ్ళాక గురువు గారు చూసి ఎలా ఉంది అని కళ్ళతో ఎగరేసి చెప్తున్నాను, నీ అనుభవం ఎలా ఉంది అని. అనగా నేను చాలా ఆనందపడిపోయి, సార్ అద్భుతమైన అనుభూతిని ఇచ్చారు సార్. ఆ ఇన్స్ట్రుమెంట్, ఆ నాదాన్ని నా దగ్గర నేను విన్నాను ఇక్కడ. నాకు ఎంత ఆ క్షణం నేను ఫ్లూట్ నేను అయిపోయి ఉన్నాను సార్. నాకు వేరే ఏం లేదు, నాదమే నేను అయ్యాను. నాకు ఎంత అద్భుతమైన అనుభూతిని ఇచ్చారు సార్ అని థ్యాంక్స్ చెప్పాను నేను. సో అలాగే ఇంకొకసారి ఆయన ప్రత్యక్షంగా ఆయన పుస్తకాలు చదువుతూ ధ్యానం చేస్తూ ఏదైతే మనం మార్చుకోవాల్సిన విషయం ఉందో అవన్నీ కూడా మార్చుకుంటూ నేర్చుకుంటూ, ఓర్చుకున్నంతే నేర్చుకున్నంత, ఈ సహనమే ప్రగతి, ప్రతి విషయాన్ని అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా జ్ఞాన నవరత్నాలు ఆయన ఎన్ని పుస్తకాల సారం ఒక దాంట్లో తీసుకొచ్చారు. ఆత్మే పరబ్రహ్మం, ప్రతి ఆత్మ ఒక పరబ్రహ్మ స్వరూపమే. మరి మనలోని జీవుడే దేవుడు. ప్రతి ఒక్కరూ చెప్తుంటారు జీవాత్మే పరమాత్మ అని. మరి ఆ జీవుడే దేవుడు అనేది మనకి ఆది శంకరాచార్యులకి వాళ్ళు చండాలుడు ఎదురొచ్చినప్పుడు ఆయనకే తెలియక పక్కకు తప్పుకో అంటే ఆయనలో ఉన్న భగవంతుడు ఆయన చెప్తాడు, నన్ను తప్పుకోమంటున్నారా, నాలోని దైవాన్ని తప్పుకోమంటున్నారా అని చెప్పి అడుగుతారు ఆది శంకరాచార్యులు. ఆ క్షణం ఆయనలోని అజ్ఞానాన్ని ఆయన రియలైజ్ అయ్యి అందులో ఉన్న గురువుకి, అందులో ఉన్న దైవానికి నమస్కరిస్తారు. అలాగా నీలోని జీవుడే దేవుడు అని మూడోది చెప్పారు ఆయన. మరి జీవుడే దేవుడు, నీ శ్వాసే నీ గురువు. 4వది, 5వది సమయమే సాధన. ఎంత సమయం సాధన చేస్తే అంత నీ సాధన అవుతుంది. మరి సహనమే ప్రగతి. ఇంత సహనంగా నువ్వు ఉంటే నీ సంసారంలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, నీ సాధనలో అవ్వచ్చు, నువ్వు ఎంత సహనంగా ఉంటే అంత ప్రగతిని పొందుతావు అని చెప్పడం జరిగింది. మరి అనుభవమే జ్ఞానము. ఎందులోనైనా నీకు అనుభవం వస్తుంది నువ్వు సహనంగా ఉంటే, ఇంత సాధన చేస్తుంటే, సత్యంతో ఉంటే నీ అనుభవమే నీ అసలైన జ్ఞానము. నువ్వు ఎన్ని పుస్తకాల్లో చదివినా అది నువ్వు తెలుసుకున్నావు అంతే జ్ఞానాన్ని పుస్తకముఖంగా. అది నీ అనుభవ జ్ఞానం అయినప్పుడు మాత్రమే అది అసలైన జ్ఞానంగా పిలువబడుతుందని. అనుభవమే జ్ఞానం. ఈరోజు పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు చెప్పాలి అని పిఎంసి వేదికగా ఎంతమంది అనుభవాలు వింటున్నాం. ఆ ఒక్క విన్న అనుభవం అనేది ఎంత ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందంటే ఆ వ్యక్తి సాధించగలిగారంటే నేను సాధించగలను.
వారికి అయ్యింది ఇదే సమస్య అంటే నేను పరిష్కరించుకోగలను అని ఒకరి అనుభవాన్ని వినడం ద్వారా ఎంతో మంది రియలైజ్ అవుతున్నారు. అనుభవమే జ్ఞానం. మరి ఇలాంటి అనుభవాన్ని అందరికీ పంచడమే దానమే ధర్మం. మరి ధర్మమే పుణ్యం. చివరిగా 9వ జ్ఞాన నవరత్నం అంటే మనకు తెలిసిన అనుభవ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. అదే అసలైన దానము. మనం ఇంతవరకు దానాలంటే భక్తి మార్గంలో ఉండేవాళ్ళు దేవాలయాలకు ఇస్తారు, అన్నదానాలకు ఇస్తారు, మరి కొంతమంది వస్త్రదానం చేస్తారు, కొంతమంది గోదానం చేస్తారు, కొంతమంది భూదానం చేస్తారు. మరి ఏ దానమైనా కూడా ఈ లైఫ్ టైంలో ఇక్కడే అనుభవించి మళ్ళీ మళ్ళీ అవసరం పడేవి అని ఒక్క జ్ఞానదానం మాత్రం ఆ మనిషి యొక్క జన్మ పరంపర నుంచి కర్మ పరంపర నుంచి మనిషిని బయట పడేస్తుంది. కాబట్టి అసలైన దానము జ్ఞానదానము. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా పత్రిజీ మనకు తెలియజేస్తారు. మన జ్ఞానమైన అగ్నిలోనే మన కర్మలు దగ్ధమవుతాయి. నీకు ఏదో సమస్యలు ఉన్నాయి, నువ్వేదో కష్టాలు ఉన్నాయి, నీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు ఆధ్యాత్మిక సేవ చెయ్యు. నీ పాపకర్మల యొక్క ఫలితం, ఈ పాపకర్మల యొక్క కర్మ పరంపర తొలగాలంటే పుణ్యకర్మలు చెయ్యు. నీ పుణ్యకర్మలే పాపకర్మల్ని కొట్టివేయబడతాయి. సో ప్రతిదీ ఒక రుణం తీసుకున్నామండి, అప్పు తీసుకున్నాం, లోన్ తీసుకున్నాం, అది మళ్ళీ కట్టాలి కదా. కర్మ పరంపర కూడా అంతే. మరి దాని ప్రక్షాళన చేసేది జ్ఞానము, సేవ. ఇవన్నీ చేస్తే ఈ పుణ్యకర్మల యొక్క ఫలితమే ఈ పాపకర్మలను తొలగిస్తుంది. మరి అన్ని ప్రాక్టికల్ గా చేయించారు. ఈ రోజుల్లో ర్యాలీకి చాలా మంది వెళ్తూ ఉంటారు. ఆ ర్యాలీకి వెళ్ళినప్పుడు ఒకడు నడవడం కష్టంగా ఉన్న వ్యక్తి ర్యాలీకి వెళ్తారు. వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళ కంప్లైంట్ తగ్గిపోతూనే ఎంతో మంది ఉన్నారు. అదొక పుణ్యకార్యం. ఎందుకంటే శాకాహారమే దైవత్వము, పుణ్యాహారం అని అందరికీ తెలియజేయడం కోసం నువ్వు వెలుగెత్తి చాటడానికి ఒక జెండా పట్టుకొని శాకాహారంకి వెళ్తున్నావు. వెళ్ళినప్పుడు అది ఎంతో మందిలో ఒక మార్పు, ఆలోచన కలిగిస్తుంది. అంటే ఒక పుణ్యకార్యంలో నువ్వు లీనమయ్యావు కదా. మరి దాని తాలూకా ఫలితమే నీలోని పాపకర్మలన్నీ తగ్గించబడతాయి. ఇలాగా అంతో చెప్పకనే చేయకనే ఎన్నో కార్యక్రమాలు చేయిస్తూ మనకి ఆ సత్యాన్ని ఆయన మనకి ఏదో గోరుముద్దలతో తినిపించినట్టు మనకు అలవాటు చేశారు గురువు గారు. ఈరోజు అందరూ కూడా ఆ అసలైన సత్యం వైపు ప్రయాణం చేస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో గురువు గారు అనేవారు, డబ్బున్న ప్రతి వ్యక్తికి వాళ్ళ డబ్బుకి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని మనం చేకూరుస్తున్నాం మేడం. వాళ్ళ డబ్బుని సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ జీవిత కాలంలో. కోట్లు సంపాదించి ఇక్కడ వదిలేసి భూమి మీద వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా. కానీ అదే కోట్లు పెట్టి నువ్వు నిజంగా ఒక ధర్మ కార్యానికి, పుణ్య కార్యానికి, ఒక పిరమిడ్ నిర్మాణానికి కావచ్చు, ఒక క్షేత్రంలో నీ యొక్క రూపాయి పెట్టడం కావచ్చు, అదే సేవ చేస్తే అది ఎంతో అద్భుతమైన పుణ్యకార్యం. అది వెనకాతలు వచ్చే నీ అసలైన పుణ్య ఫలం. ఇక్కడ ఎన్ని కోట్లు కొడుకులకి ఇచ్చినా, ఎన్ని కోట్లు కుటుంబానికి ఇచ్చినా అది వాళ్ళు అనుభవిస్తారు అంతవరకే. కానీ మన వెనక వచ్చే పుణ్యఫలం ఏంటి అంటే మనం పొందిన జ్ఞానము, మనం చేసిన సేవ మన వెనకాతలు వస్తాయి. మనకు సంతృప్తినిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది వస్తుందో ఏది వెళ్తుందో ఎవరు చిట్టాలు లెక్కలు రాయరు. మన ఆత్మకే తెలుస్తుంది ఏది ఎంతవరకు అయిందో. కాబట్టి ఆ సంతృప్తిని మనం పొందుతూ మనము ఆనందంతో జీవిస్తూ ఆనందాన్ని అందరికీ పంచడమే మనం చేయగలిగే గొప్ప విశేషం. కాబట్టి గురువు గారు ఇచ్చిన అద్భుతమైన భాగ్యము, ఈ యొక్క జ్ఞానం అనే మార్గము, మనమంతా కూడా ఈ అద్భుతమైన మార్గంలో ఉన్నాం. పీసెస్ ఆఫ్ మూమెంట్ లో మనకు తెలిసిన సత్యాన్ని ముందు మనం అనుభూతి చెందుతూ అది సేవ రూపంలో అందరికీ చూపించాలి. అలాగే ఎన్నో అనుభవాల్లో మనకి ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇద్దరు డివైన్ మాస్టర్స్ అనేవాళ్ళు మీకు కూడా ఉంటారు. మీరు కన్నులతో చూడగలుగుతారు, కొంతమంది చూడలేకపోయినా మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉంటుంది అని సార్ ఎన్నో క్లాసుల్లో చెప్పడం జరిగింది. మరి ఎన్నో లాంగ్ జర్నీస్ మేము చేస్తామండి. ఎప్పుడు ఇక్కడి నుంచి కన్యాకుమారి, ఇక్కడి నుంచి కుంభమేళ, ఎన్నెన్నో కార్యక్రమాలు. ఎక్కడికైనా మాకు ప్రకృతితో మమేకమవుతూ లాంగ్ జర్నీలు ఇష్టము. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ధ్యానం చేసి ప్రయాణం ప్రారంభిస్తే ప్రతిదీ కూడా ఎంతో అద్భుతంగా జరుగుతాయి అనేది ఆయన పుస్తకాలను చదివి నేను తెలుసుకున్నాను. మరి ఒక యాక్సిడెంట్ జరగకపోయినా కూడా కొండంత సమస్యగా ఉన్నది గోరంత సమస్యగా మాకు దాటిపోయిన రోజులు ఉన్నాయి. అవన్నీ గొప్ప అనుభవాలు. త్వరలో నా గురువు గారు చెప్పింది ఒకే ఒక్క పనే నా బ్యాలెన్స్ ఉన్నది ఏంటి అంటే పుస్తకం రాయండి మేడం అన్నారు.
ఆ బుక్ అయితే రాయడం బాధ్యత నా చేతుల మీద ఇంకా ఉంది, నేను చెయ్యాలది. నాకు డేట్ ఇచ్చారు, పిరమిడ్ కష్టాల్లో 23వ తారీఖు డిసెంబర్ ఓపెన్ చేస్తాను మేడం అన్నారు. బట్ నాకు ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్లు, ఇక్కడ కార్యక్రమాలు, ఇక్కడ క్షేత్రంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణాలు వీటిల్లో ఉండి కుటుంబ బాధ్యతలతో నేను అప్పుడు రాయలేకపోయాను. బట్ నా మనసులో ఎప్పుడూ ఉంది, గురువు గారు చెప్పిన ఆ బాధ్యత అయితే చక్కటి అనుభవాల పరంపరతో పుస్తకం తీసుకురావాలి అని. తప్పకుండా అదైతే ప్రింట్ చేస్తామండి. సో ఈలోపు ఫ్యామిలీ నుంచి గురువు గారు యొక్క ప్రోత్సాహంతో ఆయనే వచ్చి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేస్తే బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం అని ఫ్యామిలీ నుంచి మేము కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నలుగురు బ్రదర్స్ అంటే డాక్టర్ జీకే గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు వాణి, జీకే గారు పద్మ, కామేశ్వర గారు మా బావగారు వాణి మేడం, నేను మా వారు సతీష్, నా పేరు జ్యోతి. మేము నలుగురు బ్రదర్స్, అలాగే ఇద్దరు సిస్టర్స్, వాళ్ళు కూడా ఈ పిరమిడ్ క్షేత్రంలో సేవలు అందిస్తారు. అందరం కలిపి ఒక 1.5 crore వర్త్ ఫైట్, అది భగవంతుడు ఇచ్చిన దాంట్లో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేయాలి అని దాన్ని అందరూ కేటాయించి బ్రహ్మర్షి మెడిటేషన్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా యొక్క చక్క 100 మంది కూర్చునే పిరమిడ్, బ్రహ్మర్షి పిరమిడ్ పార్టీ మీద ఓపెన్ అయింది. అలాగే సరస్వతి హాలు 150 మంది కూర్చునేది. అలాగే అన్నదాన మండపం 3G అన్నప్రసాదము ఏర్పాటు చేసాము. అలాగే రిసెప్షన్, ఒక 20 మెంబర్స్ ఉండడానికి డార్మెటరీ, ఇలాంటి సౌకర్యాలతో యొక్క జ్ఞానశక్తి క్షేత్రం నడుస్తూ ఉందండి. ఇందులో కార్యక్రమాలన్నీ డిజైన్ చేస్తూ 4 లక్షవారాలు మౌన ధ్యానాలు, 4 ఆదివారాలు మార్నింగ్ రేపు ఏక్తా ధ్యానము, ఈవినింగ్ బుక్ క్లబ్, అలాగే స్టూడెంట్స్ వర్క్ షాప్స్, యూత్ వర్క్ షాప్స్, 60 years పైబడ్డ వాళ్ళకి ఆశ్రమ ధర్మం, అలాగే కిడ్స్ సమ్మర్ క్యాంప్ లాగా, మరి పౌర్ణమి ధ్యానం 3 రోజులు పగలంతా 10 నుంచి 5 ధ్యానము, రాత్రి 6 నుంచి తెల్లవారు 6 వరకు ఒక మాస్టర్తో సజ్జన సాంగత్యము ధ్యానము, ఇలా అన్ని కార్యక్రమాలు రూపొందించుకొని ఈ శక్తి క్షేత్రం ద్వారా అందరూ సేవలు అందిస్తున్నామండి. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో, ఎందరో మాస్టర్స్ ఇలాగా పెద్ద పెద్ద పిరమిడ్ క్షేత్రాల ద్వారా కూడా చేస్తున్నారు అంటే గురువు గారు ఇచ్చిన స్ఫూర్తి ఒక వర్ణ జ్యోతిలాగా వెలుగుతూ అందరినీ కూడా ఏకత్వం వైపు తీసుకెళ్తూ వసుదైక కుటుంబం అనే దాన్ని సాక్షాత్కారం చేసుకునేలాగా ఈరోజు మనమంతా కూడా పిరమిడ్ మాస్టర్స్, పిరమిడ్ ప్రపంచం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు, ధ్యానం తెలిసిన వాళ్ళు తన వంతు రూపాయి యొక్క ధర్మ కార్యాల్లో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వెచ్చిస్తూ అందరూ కూడా అందరికి సహకారం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సో జీవించే విధానాన్ని తెలియజేసిన మన గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయనతో ఒక అనుభవం ఏంటి అంటే, ఒకసారి నేను కరోనాకి ముందు ధ్యాన యజ్ఞంలో నేను వెళ్ళానండి. వెళ్తే ఆ యజ్ఞం అయిపోయాక నాకు ఎందుకో విపరీతమైన పాదాల నొప్పులు. భోజనం చేసేసి నేను కారు దగ్గర కూడా నడవడం కష్టం, అంతలాగా నాకు పాదాలు పూజలతో పొడుస్తున్న నొప్పి ఉంది. నేను బయటికి వచ్చేస్తూ ఉన్నాం మెల్లగా భోజనం కానిచ్చి, గురువు గారు కార్యక్రమం అంతా అయిపోయి సభా మండపం నుంచి అన్నదానంలోకి వస్తూ ఉన్నారు. వస్తూ వస్తూ మేడం రండి అందరూ లోపలికి అన్నారు. నేను లోపలికి వచ్చాను. వస్తే గురువు గారు వడ్డన చేస్తున్నారు. నేను నిలబడ్డాను. ఎంతలా ఉంది అంటే నేను అసలు నిలబడ్డం చాలా కష్టంగా ఉంది. అంత సూదులతో పొడిచినట్టు పెయిన్. నేను కాళ్ళు మారుస్తున్నాను, ఈ కాళ్ళు ఆ కాళ్ళు నిలబడుతున్నాను. ఇలాగా మనసులో అనుకుంటున్నాను, సార్ నన్ను ఎందుకు సార్ మళ్ళీ వెనక్కి రమ్మన్నారు, నేను నిలబడలేకపోతున్నాను, నాకు ఎందుకు ఈవేళ పాదాలు నొప్పులు వస్తున్నాయి, నన్ను కారులోకి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది, రూమ్కి వెళ్ళిపోయి ఉండేదాన్ని, ఇలా మనసులో అనుకుంటున్నాను. సడన్ గా వడ్డిస్తున్న వారు ఇలా చూస్తారు సార్ నా వైపు. చూసి నువ్వు వడ్డించవయ్యా అని పక్క వాళ్ళకి ఇచ్చారు ఆ వడ్డన. ఇచ్చేసి పదండి మేడం అన్నారు నన్ను. మేడం ఇలా రండి అన్నారు. అనేసి అక్కడ అందరూ ట్రస్టీస్ ఉన్నారండి. ట్రస్టీస్ ఉంటే ఆయనకు ఒక చైర్ వేయించారు, నాకొక చైర్ వేయించారు. జస్ట్ కూర్చోండి మేడం అన్నారు. కూర్చోండి అంటే నేను వెళ్ళి కూర్చున్నా. కూర్చుంటే చుట్టూ మాస్టర్స్ అందరూ, ట్రస్టీస్ అందరూ వచ్చారు. సార్ ఏమో వాళ్ళందరితో కూడా మాట్లాడితే నా వైపు మధ్యలో గమనిస్తున్నారు. ఆయన సమక్షంలో కూర్చున్నాను నేను. కూర్చుంటే కాసేపటికి పాదాల నొప్పులన్నీ తగ్గిపోయి నా లోపల ఎంత ఆనందం అంటే, ఎంత ఆర్ద్రత అంటే నా కళ్ళమ్మడి నీళ్ళు తిరిగేమాట. ఆయనకి ఎలా తెలుసు? వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నేను అంత ఇబ్బంది పడ్డాను చూసిన లోపల పిలిచి కుర్చీ వేసి కూర్చోబెట్టి నా ఒక్కదానికి ఇది నేను ఏవి ఆయన నోరు తెరిచి చెప్పలే.
కానీ సద్గురువుల ప్రేమ అలా ఉంటుంది అనేది నేను అనుభూతి చెందాను. అలాగే ఎన్నో సార్లు మంచి ఆకలితో ఉంటాం, ఆయన దగ్గర ఆయన విష్ చేసి వెళ్ళిపోదాం అని వస్తే, ముందు మేడంకి ప్లేట్ ఇవ్వండి, ముందు వడ్డించండి అని ఆయనే స్వయంగా వచ్చి వడ్డించారు. వడ్డించి ముందు భోంచేయండి మేడం అప్పుడు మాట్లాడదాం అనేసి. అంటే ఒక తల్లి ఎలాగైతే పిల్లల ఆకలి చూస్తుందో, వాళ్ళ అవసరాలు చూస్తుందో, మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా జీవిస్తూ సేవ చేస్తూ ఉంటామో, మన గురువులు మనల్ని అలా కనిపెట్టుకొని ఉంటారు అనే దాన్ని, మనం నడిపిస్తారు అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్స్ మాట ఆయనతో నేను అనుభూతి. ఇలాంటివి ఎన్నో గురువు గారి సమక్షంలో. కాబట్టి ఒక సద్గురువులు మనకు దొరకడమే చాలా అపురూపం. ఆయన అన్నట్టుగా ఆత్మరూపంగా ఆయన చైతన్య రూపంలో, ఆత్మ చైతన్య రూపంలో అందరితో కలిసి ఉన్నారు. మనం ఒక ముందడుగేస్తే 100 అడుగులు మనతో ఆయన వేయించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన వంతు మనం ఎక్కడైనా కూడా మన 100% బెస్ట్ వైపు మనం ట్రావెల్ చేయాలండి. మనకు అవకాశం ఉన్నంతలో మనం సేవ చేస్తూనే ఉండాలి. జ్ఞాన మార్గాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని మనం విడవకూడదు, ఎప్పుడు ఆగకూడదు. మనం ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉండాలి. సో ఇంత గొప్ప గురువు అనే మనకు దొరకడం అనేది మన భాగ్యం. అదంతా మనం సద్వినియోగం చేసుకుంటూ, మనం చక్కగా ఆనందంగా, హాయిగా, ఆరోగ్యంగా మనము జీవిస్తూ, జ్ఞానవంతంగా జీవిస్తూ, ఆ జ్ఞానాన్ని అందరికీ ఇవ్వడంలో మనం ముందుకు వెళ్దామండి. మరి వెంకట్ మన యొక్క గొప్ప మాస్టరు పత్రిజీ యొక్క ఈ జ్ఞానాన్ని, జ్ఞాన ప్రవాహాన్ని, ఆ గురువు యొక్క చరిత్రని ముందుకు తీసుకువెళ్ళాలి, రానున్న తరాలకు అందించాలి అని తను ఎంతో గొప్ప బాధ్యతని తను తీసుకున్నాడు. ఇలా ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క రియలైజేషన్ తో ఒక్కొక్క సేవని పరమార్థంగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. వాళ్ళకి మనం చేయగలిగే సహకారాన్ని చేస్తూ మనమంతా కూడా ముందుకు వెళ్దామండి. మరి ఇలాంటి గొప్ప అవకాశం పత్రిజీ గురించి మీతో పంచుకునే అవకాశం కలిగినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మేడం, Hi. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. వెంకట్ వచ్చినట్టు. హాయ్ వెంకట్. అమ్మా హాయ్ 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 హాయ్. బాగుంది ఈ రోజు మీరు రావడం, చెప్పడం. Thank- అంటే నేను కూడా హైదరాబాద్ ఒక చోటుకు వచ్చాను అనమాట క్లాస్ చెప్పడానికి. ఒక పిరమిడ్ లోనే ఉన్నా ఇప్పుడు నేను. ఓ వండర్ఫుల్. ఓకే ఓకే. పిరమిడ్ లోనే ఉన్నాను అనమాట. ఈ క్లాస్ చెప్పడానికి వచ్చాను, కానీ మీరు వచ్చారు. సో మాట్లాడదామని ఇలా జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ అమ్మా మీరు రావడం. వండర్ఫుల్ మీరు అమ్మా. కానీ మీ నాకు ఫ్యామిలీ అయితే కానీ ఆత్మ చేస్తున్న బంధువులు కృషి. అమ్మా చెప్పండి చెప్పండి. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్తున్నానమ్మా. ఎస్ అమ్మా, ఎస్ అమ్మా. మాకు కూడా ఆనందం. మాకు ఎక్కువ మీరు ఇన్స్పిరేషన్. మీరు కానీ, సతీష్ గారు కానీ, చంద్ర సార్ కానీ, జీకే సార్ కానీ, కామేశ్వరరావు గారు కానీ, ఎవరు ఎవరు తక్కువ చెప్పండి. మాస్టర్లు అందరూ మీరు ప్లాన్ చేసుకుని ఒక ఫ్యామిలీలో పుట్టేశారు. మీరు ప్లాన్ చేసుకుని పుట్టారు మొత్తం మాస్టర్లు అందరూ. సో మీ కాంట్రిబ్యూషన్ పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో మీ కాంట్రిబ్యూషన్ అనేది అది మాటల్లో చెప్పేది కాదు అది. సో గురువు గారు మనందరినీ ఒకే కుటుంబంలో ఏకం చేశారు. గురువు గారు కనెక్ట్ చేస్తున్నారు. అవునమ్మా, అవును. సో అదమ్మా బాగుంది. నేను నిన్నంతా కర్ణాటక అంతా తిరిగి వచ్చాను, మొన్న ఆంధ్ర అంతా తిరిగాను, రాయలసీమ అంతా తిరిగాను. అన్ని చోట్ల అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు, చాలా అద్భుతంగా ఉంది. మనం జూలైలోనే ఇది పూర్తి చేసి ఆగస్ట్ లో 100 థియేటర్స్ లో పత్రికా సినిమా మనం రిలీజ్ చేసుకుంటున్నాం. ఎస్. సో మరి మీ సహకారం ఇది కొనసాగుతూ ఉంటది, అందులో అసలు అడగాల్సిన పనే లేదు. తప్పకుండా అమ్మా. 100% ట్రూత్ తో ఉన్న మాస్టర్స్ కి ఇచ్చే సహకారం ఎప్పుడు అది అందరి ద్వారా అందించబడుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది కూడా. ఎస్ అమ్మా, ఎస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా పేరు పేరు పవిత్ర గారు. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. పత్రి సార్తో మీ అనుభవాల్ని మళ్ళీ ఇంకొకసారి మాకు అందరికి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అందరికి. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. మేడం థ్యాంక్ యూ సో మచ్. నేను ఇందుమతిని మీకు కాల్ చేసి మాట్లాడాను కదా. ఓ హాయ్ తల్లి. హాయ్ హాయ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్
నిజంగానే మీ వాళ్ళ ఏమంటారు, మీ వంటి వారి దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటున్నాం. సార్ అన్నట్టుగా ఇందాక ఇంత డెడికేటెడ్ ఫ్యామిలీ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంతా కూడా పత్రి సార్ అంటే ఆ డెడికేషన్ అనేది, సో మేమంతా కూడా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా నేర్చుకోవాలి. యా, తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ సో మీరు ఎంత మచ్. చేస్తున్నారు మీ పరిధిలో, ఇలా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆల్రెడీ అందరికీ అందించడం స్టార్ట్ చేశారంటే యూఆర్ ఆల్సో గ్రేట్ మాస్టర్స్. ఎవరు ఏది పర్పస్ కి ఎలా అయినా అవ్వాలో అవుతూ చేసుకెళ్తున్నారు. దట్స్ గ్రేట్. యా, నిజం. ఈరోజు ఇంకో మాస్టర్ ఉన్నారు కదండి, ఆయన పేరు పకిరయ్య గారు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారా? ఓకే, ఎంతసేపు ఉన్నారు వెళ్ళిపోయారు. జ్యోతి మేడం నమస్తే. వెంకట్ సార్, తదితరులు అందరికి నమస్తే. కూడా నమస్కారాలు. నమస్తే నమస్తే అమ్మా. సార్ ఈ దినం ఈ కార్యక్రమంలో పక్కీరయ్య గారు మీరు ఒక స్పెషల్ అన్నమాట. సురేష్ గారు ఫ్రమ్ అండమాన్. గ్రేట్. యా, మీ- గుర్తుపెట్టారు. మీ ధ్యాన వృక్షం నుంచి అండమాన్ లో వేసే విత్తనం. మీరు ఆల్రెడీ మీరు ఉన్నారు కదా పెద్ద వృక్షం అండమాన్ కి. సురేష్ గారు అక్కడ అంతా చక్కగా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఓకేనమ్మా. Yes, ఈవేళ thank you. వందల మాస్టర్లు తయారయ్యారు మేడం అండమాన్ లోని. అంతా బ్రహ్మాండంగా Wow. చేస్తున్నారు, ఒకరికి మించి ఒకరు చేస్తున్నారు. ఆ రోజు అదే కావాలి. 5 సంవత్సరాల ముందు జీకే సార్, పద్మా మేడం కష్టం అలానే పోలేదు. ఈవేళ బ్రహ్మాండంగా ఒకరికి మించి ఒకరు చేస్తున్నారు ప్రచారం. అది 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 గ్రేట్ అండి. అదే కావాలి. ఆధ్యాత్మికమైన పోటీ కావాలి మనకి. చక్కగా Yeah. Ah. అవును. అదే మొన్న కూడా మన వెంకట్ సార్ వాళ్ళు మొత్తం ఆల్ అవర్ టీమ్ కి ఇన్వైట్ చేశాం మేడం అండమాన్. ఓకే ఓకే గ్రేట్ అమ్మా. Thank you. థ్యాంక్ Yes. యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. Thanక్ యూ సార్. నాకు ఈ వీడియో తర్వాత పంపించండి అమ్మా మీరు. యా, షూర్ గా పంపిస్తాను మేడం. యా ఓకేనండి. ఫ్రెండ్స్, ఇంకెవరైనా Time ఎంత మాట్లాడతారా మేడం టైం ఎంత గారితో? అయిందండి? 8 మేడం. 8 అయింది 8 కరెక్ట్ గా. hours, 8 సో ఫ్రెండ్స్, ఇంకా మేడం గారితో ఎవరైనా మాట్లాడతారా అండి? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చండి. యా, వెంకటరమణయ్య గారు, మ్యామ్ పారిజిత మ్యామ్. ఇట్స్ ఓకే ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. పవిత్ర ప్లీజ్. ఎస్ మాస్టర్స్, ఇది ఇవాల్టి కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్. మళ్ళీ రేపటి కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. అంతవరకు మీ అందరికీ సెలవు. శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. థ్యాంక్ యూ సో మచ్.